గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ అమ్మాయి పేరు, పాప పేరు ఊహ. సో ఇప్పుడు ఊహ స్టేజ్ పైకి వచ్చి ఈ సినిమాలో తను ఏ పాత్ర ప్లే చేసిందో తన నోటి నుంచే విందాం. ఊహ, నువ్వు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసావు? అబ్బాయి రోల్. ఏ అబ్బాయి? విక్కీ. విక్కీ. హీ కాదు, షీ, విక్కీ. సో మనం చూసాం కదా చిరంజీవి గారి పిల్లలుగా ఇద్దరు పిల్లల్ని చూసాము. అందులో తమ్ముడు క్యారెక్టర్ అనమాట. తమ్ముడు, ఏమిటి విశేషాలు? నాకు ఇక్కడికి రాగానే పెద్ద షాక్ ఇచ్చింది అనమాట. ఏ రోల్ చేసావంటే ఈ మాట చెప్పిన తర్వాత. సో అది సంగతి. సో పాపకి అందరు క్లాప్స్ కొట్టాలి. అమ్మాయిలకి చాలా ఇష్టమైంది ఏంటి చెప్పండి? హెయిర్. అవును, పాప అబ్బాయిగా చేయాలంటే హెయిర్ కట్ చేసుకుంది. పైగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే దిస్ బాడీ లాంగ్వేజ్ కదా. అరే యాడో, అరే ఇట్స్ ఓకే, నీ జుట్టు వచ్చేసింది. తెలుసు, జుట్టు కోసం కాదు. కాదు, సినిమాలో దట్ బాడీ లాంగ్వేజ్ ఇలా మొత్తం చాలా క్యూట్ గా ఉన్నావునా ఊహా. నవ్వాలి, అది స్మైల్ స్మైల్ నవ్వు, అది చప్పట్లు ఫర్ ఊహా. మీరు ఇంకొక సిమిలారిటీ ఉంది మనకి. మనం చాలా సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో చిన్న చిన్న కంపారిజన్ సినిమాలు అక్కడక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. ఇంకో కంపారిజన్ పసివాడి ప్రాణం అనే సినిమాలో బేబీ సుజిత పాప బాబు క్యారెక్టర్ చేసింది. సో మేము అది ప్లాన్డ్గా చేయలేదు, కానీ ఒకసారి సడన్గా ఆలోచిస్తే నాకు నిన్న ఇవన్నీ చూస్తే అనిపించింది, అరే కరెక్టే కదా, ఈ సినిమాలో కూడా ఒక పాప బాబు క్యారెక్టర్ చేసింది అనిపించింది. ఏ ఊహా, కంగ్రాచులేషన్స్ ఊహా, కమ్ ఆన్ మాట్లాడు. హలో, అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్తే. నేను ఈ మూవీలో చిరంజీవి మామకి కొడుకు క్యారెక్టర్ చేశాను. చిరంజీవి మామకి నయనతార సిస్టర్కి వెంకీ మామతోని చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మామ కూడా థ్యాంక్ యూ. I love you director mama, and I love you Oda. I love you Chiranjeevi mama also. మన డైరెక్టర్ ఎలా తీశారు అంటే ఇచ్చి పడేశారు, చింపి పడేశారు. యాక్ట్స్ అప్ ఫర్ యూ డైరెక్టర్ మామ. ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే నేను ఈ ప్రొటేషన్లో చేయడం, సైన్స్ స్క్రీన్ ప్రొటేషన్లో చేయడం ఇది 3వ సారి. అలాగే సైన్స్ స్క్రీన్లో పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరునుగా థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ లవ్ యూ. సో క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా చాలా సర్ప్రైజ్ చేసావు, బట్ సినిమాలో మాత్రం అద్దరు కొట్టేశావు. చాలా బాగా చేసావు ఊహ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఎలాగో మనం పిల్లలతో స్టార్ట్ చేసాం కాబట్టి మా బుల్రాజు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఒకసారి బుల్రాజు వచ్చేసాయి. సుగుణేష్, సిపిఎల్ సుగుణేష్కి వెల్కమ్ చెప్పేద్దాం ఇప్పుడు ఆన్ స్టేజ్. చిరంజీవి గారికి షాకులు ఇచ్చినటువంటి క్యారెక్టర్ చేశాడంటే మామూలుగా కాదు. కమ్ ఆన్ బుల్రాజు. అక్కడ మంజుష, బుల్రాజు పాపం ఈ మధ్య వాడికి వైరల్ ఫీవర్ వచ్చి సగానికి సగం చిక్కేసాడు. అవునా? లేకపోతే మన బుల్రాజు బబ్లీగా. ఇప్పుడు ఓకేనా? yes okay. యు ఫీలింగ్ గుడ్? yes ప్లీజ్. బుల్రాజ్ అన్నే అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అనిల్ గారికి, షైన్ స్క్రీన్ సరే అను, షైన్ స్క్రీన్స్ కమ్ ఆన్ ఇక్కడ నుంచి షైన్ స్క్రీన్స్. అలాగే గోల్డ్ బాక్స్, ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన గోల్డ్ బాక్స్కి, షైన్ స్క్రీన్స్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత మంచి ఛాన్స్ ఇవ్వడం వల్లే అనిల్ సార్ మంచి క్యారెక్టర్ చేసా. సంక్రాంతికి వస్తున్నాంలానే దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. దాంట్లో బూతులు తిట్టే, దీంట్లో బూతులు తిట్టలేదు, అదే తేడా.
ఆ, అందుకే చాలా మా అమ్మమ్మ వాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చిందంట. ఒక నిన్న వెళ్ళారు థియేటర్కి, చూశారు, చాలా నచ్చిందంట. ఆ, అనిల్ గారు బాగా తీశారు అనేసి మా నాన్నమ్మ చెప్పింది. అలాగే మా డాడీగా చాలా అంటే చాలా చిరంజీవి గారు పిచ్చ. మొన్న పేపర్లు కూడా ఎగరేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిపిఎల్ గారు, థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. అండ్ ఎస్, మనశంకర వరప్రసాద్ గారు మనకి ఎన్ని అద్భుతమైన హిలేరియస్ సీన్స్ ఇచ్చాయో అంతే అద్భుతంగా ఎనర్జెటిక్ సాంగ్స్ కూడా ఇచ్చింది అని చెప్పాలి. సో బీమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అద్దరగొట్టేశారు ప్రతి పాట, బీజిఎం, ఎవ్రీథింగ్. అయితే ఇప్పుడు మనం ఆ పాటలకి సంబంధించి మా లిరిసిస్ట్లను సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చింది. సో రిక్వెస్టింగ్ సరస్వతి పుత్ర రామజోగే శాస్త్రి గారు అలాగే కాసర్ల శ్యామ్ గారికి, ఇద్దరికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ సూపర్బ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్గా నిలబెట్టినటువంటి మా బీమ్స్ గారికి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో టుగెదర్ మనం మ్యూజిక్ని ఆన్ స్టేజ్ సెలబ్రేట్ చేసుకుందాము. సో ఎస్, సో ముందుగా రిక్వెస్టింగ్ కాసర్ల శ్యామ్ గారు, మీ ఇష్టం ఎవరైనా. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఒక కిక్కిరిసిన ఆడిటోరియం లాగా ఉంది వాళ్ళ ఈ ప్రెస్ మీట్, ఈ సభ కూడా. అందరూ పనిచేసిన ఆర్టిస్టులు అందరూ నిండు సభలా ఉంది, అందరు రావడం. ఒకటే మాట, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో భీమ్ పని వల్ల రాలేకపోయాడు. వాళ్ళ భీమ్ కూడా ఈ ఫంక్షన్లో ఉండటం నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. సభ నిండుగా ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అందరికీ, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ అధినేతలకి, సుష్మితా మేడంకి, సాహు గారికి, అలాగే హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అనిల్. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఇలాగే వెళ్తుంది నీ బండి, నిరాఘాటంగా, బ్రహ్మాండంగా. మళ్ళీ అంటాను, నేను ఆ రోజు తిరుపతిలో అన్నాను, పందెం కొడి కాదు రెక్కల గుర్రం మా అనిల్. నీకు పొగడతలు నచ్చు, కానీ నా ఇష్టం, నా తమ్ముడు గురించి నేను మాట్లాడతా. రెక్కల గుర్రం అన్నాడు, రెక్కల గుర్రం మీద ఎక్కింది మరెవరో కాదు మెగాస్టార్ గారు అన్నాను. అదే పద్ధతిగా ఈ చిత్రం కలెక్షన్లు రాబడుతూ అందరిని అలరిస్తూ మంచి మౌజ్ టాక్ తోటి మంచిగా అందరికీ ఇంటిల్లి తరలి వెళ్ళే పద్ధతిలో ఒక్క రోజులోనే ఈ స్థాయి ఒక ఇది. తర్వాత యూఎస్ ఆ విషయాలు నాకు పెద్దగా తెలియదు, కానీ అక్కడ ఇదిగా మంచిగా ఇది అవ్వటం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అన్నారు, బ్యాక్ కాదు పాడు కాదు, ఆయన అక్కడే ఉన్నారు ఆకాశంలాగా, అంతే. ఆయన ఎప్పుడు మెగాస్టార్ గారు సుప్రీం అక్కడే ఉంటారు, పై ఎత్తులో ఉంటారు. మళ్ళీ ఆయన్ని పాత పద్ధతిలో చూపించాలి, ఆయన గత చిత్రాలని ఆ పర్ఫార్మెన్స్ని గుర్తు చేయాలని అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి చిత్రం నిర్మించడమే అనిల్ యొక్క మొదటి విజయం. అలా చూపించినందుకు అక్కడి నుంచి ఆ తరం నుంచి ఈ తరం వాళ్ళ వరకు కూడా అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నా భాగస్వామ్యం చాలా చిన్నది, హుక్ స్టెప్ పాట ఒకటి రాశాను, బట్ చివరిసారిగా రాసినటువంటి పాట అది, గుర్తుపెట్టుకుని అనిపించింది. అనిల్, థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మెగాస్టార్ గారికి మరో పాట రాసే అవకాశం కలిగించావు. భీమ్స్ గొప్పదైన బాడీ ఇచ్చావు, చాలా క్యాచీగా 4 పాటలు మా మిత్రులందరితో కలిసి పంచుకోవడం చాలా సంతోషం. ఈ సినిమా యొక్క విజయంలో ఆడియోకి కూడా మంచి కీలకమైనటువంటి పాత్ర ఉండటం చాలా చాలా సంతోషం. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ప్రయాణం అనిల్ మన మరింతగా ముందుగా కొనసాగాలి. ఈ చిత్రం యొక్క విజయ పరంపర ముందు మరింతగా గొప్పగా ఉండబోతుందని నాకు బలమైన విశ్వాసం ఉంది. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కాసుల శ్యామ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ మా శంకర వరప్రసాద్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాహు గారు మరియు సుష్మిత గారికి బిగ్ కంగ్రాట్స్ అండి. మీరు నిజంగా ఫస్ట్ నుంచి ఏదైతే నమ్ముతూ వచ్చారో, ఏదైతే గట్టిగా చెప్తూ వచ్చారో, అది ఈరోజు ఈ విజయం అందుకున్నారు. ఇంత పెద్ద హిట్ సినిమాలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు చాలా సంతోషం. అనిల్ గారితో పటాస్ సినిమా నుంచి కూడా నాకు ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం ఇక్కడి వరకు సాగడం, ఈ ఒక చరిత్ర సృష్టించిన కాంబినేషన్ సినిమాలో ఉండడం, ఆ కాంబినేషన్కి నేను పాట రాయడం, నా కలం దానికి సాక్ష్యం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా అందరినీ చూస్తుంటే ప్రేక్షకులందరినీ మనం వెనకట ఒక వీరులందరూ ఎక్కడో ముసుగు అంత దాక్కొని
అజ్ఞాతంలో బతుకుతున్న వీరులందరూ వాళ్ళ వల్ల ఆయుధాలు తీసుకొని బయటకు వచ్చినట్టు చిరంజీవి గారి వింటేజ్ ఫ్యాన్స్ అంతా వాళ్ళ మొత్తం ఎనర్జీని, అప్పట్లో వాళ్ళు థియేటర్లో చేసిన అల్లరిని, వాళ్ళు పంచుకున్న అల్లరిని అంతా, నవ్వులంతా ఇప్పుడు ఈరోజు థియేటర్లలో పంచుకుంటున్నారు. చాలామంది అమెరికా నుంచి కూడా ఎన్నో ఫోన్లు చేశారు. అసలు అది అమెరికా కాదు, అమలాపురమో లేకుంటే భీమవరమో హైదరాబాదు అన్నట్టుగా థియేటర్లో హౌస్ఫుల్ కావడం, అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఫ్యామిలీ ఎంజాయ్ చేయడం అనేది మీకే సాధ్యమైంది. మేము మరొకసారి 9 ఈ నవరత్నాల్ని మీ ఖాతాలో వేసుకున్నందుకు, ఇక నుంచి ఇంకా మంచి చిత్రాలు తీసి మీకంటూ ఉన్న పేరుని అట్లాగా నిలుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా భీమ్స్ మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క పాటని అంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ, అనిల్ గారికి ఒక రకంగా భీమ్స్ నాకు నచ్చింది, ఇది చాలు ఇక్కడికి అన్నా కూడా ఎక్కడ వాడు కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ దాన్ని తీర్చిదిద్దుకుంటూ మళ్ళీ తన పని చెక్ చేసుకుంటూ ఈ అవుట్పుట్ రావడానికి కారణమయ్యాడు. భీమ్స్, నీకు మరొకసారి ప్రత్యేక అభినందనలు. ఇంకా మరెన్నో మెట్లు నువ్వు ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిగతా పాటలు రాసినటువంటి మా అనంత శ్రీరామ్ గారికి, అట్లాగే భాస్కర్ భట్ల అన్న కూడా మా అందరి రచయితల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సూపర్ శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అదరగొట్టేశారు సంక్రాంతి మీ పాటతో కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, భీమ్స్ గారి కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. వచ్చారా? యా, భీమ్స్ గారు ప్లీజ్. ఎస్, వన్ మోర్ బ్లాక్ బస్టర్, దట్ టు మెగా బ్లాక్ బస్టర్ అందించినటువంటి ఎస్ భీమ్స్ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ ఇది ఒక సిల్వర్ జూబ్లీ నాకు. నేను వచ్చి 25 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి సగర్వంగా చెప్పుకోవచ్చు మా నాన్నకి, నాన్న నువ్వు దేనికి పనికి రావురా, నువ్వు దేనికి పనికి రావు, అసలు నీ వల్ల ఏంటి ఉపయోగం అని రోజు మా నాన్న తిట్టేవాడు. నాన్న ఇక్కడ నిలబడ్డాను, నా ముందు అనిల్ గారు ఉన్నారు, వెనక చిరంజీవి గారు ఉన్నారు, మధ్యలో నేను ఉన్నాను. ఇది ఒక మాటతోనో చేసిన కొన్ని పాటలతోనో చెప్పుకునేది కాదు. అండ్ సార్, మీరు నన్ను ఎందుకు నమ్ముతారో తెలియదు, నన్ను ఎందుకు నమ్మి ఇక్కడ దాకా తీసుకొస్తారో తెలియదు, నన్ను ఎందుకు భుజాల మీద ఎత్తుకుంటారో తెలియదు. నాకు తెలుసు చాలామంది, చాలా మాటలు, చాలా ఇబ్బందులు, చాలా ప్రశ్నలు, చాలా సమస్యలు, వాటన్నిటిని దాటి వాటన్నిటిని అధిగమించి చివరికి భీమ్స్ ఉంటే బాగుంటుందని మీరు నమ్మకంతో, ప్రేమతో, గౌరవంతో తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువగా నడిపిస్తారు. ఈ క్షణం ఇక్కడి నుంచి నాకు అనిపిస్తుంది, మీ తల్లిదండ్రులకు నా పాదాభివందనం. ఈ క్షణం ఇదే వేదిక నుంచి అనిపిస్తుంది, మీకు కూడా నా పాదాభివందనం. పాటకు పూర్తిస్థాయి స్వేచ్ఛని, పాటకు పూర్తిస్థాయి గౌరవాన్ని, పాట యొక్క రూపం భీమ్స్ అయితే, భీమ్స్ ఎక్కడికి వచ్చి నిలబడి మాట్లాడితే, భీమ్స్ యొక్క తల్లిదండ్రులు గౌరవపడితే, గౌరవ ప్రపంచంలో గౌరవంగా వాళ్ళు పేర్కొనబడితే, దాని వెనకాల, ఈ కష్టం వెనకాల మీరందరూ చూపించిన ప్రేమకి, మీరందరూ నా వెనక నిలబడి నువ్వు ముందుండాలి అని చూపించిన ఇష్టానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇక నుంచి నేను ఇంకా చాలా మాట్లాడేది ఉంది, బట్ ఒక మాట చెప్తాను. నా మనసు ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఒకటి అనుకుంటూ ఉంది, ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడు ఒక మెగాస్టార్ అయితే, ఒక సాధారణ ఆర్టీసీ బస్ డ్రైవర్ కొడుకు ఒక గొప్ప దర్శకుడు అయితే, ఒక సాధారణ రైతు కొడుకు భీమ్ సిసురులియో వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళతో కలిసి పనిచేయగలిగితే, అంటే ఒకరు కర్షకుడు, ఒకరు కార్మికులు, ఒకరు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తి, సో ఒక రక్షకుడు, రైట్ వర్డ్, ఒకరు రక్షకులు, ఒకరు కర్షకులు, ఒకరు కార్మికులు, ఇలాగా ఇది నాకు అనిపిస్తుంది, ఇదొక త్రివేణి సంగమం జరిగిందేమో ఇక్కడ అని అనిపించింది నాకు. ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టి పెరిగి ఇక్కడ దాకా రాగలగడం, వాళ్ళు కూడా అక్కడ నుంచే ప్రయాణం మొదలుపడి ఇక్కడ దాకా రాగలగడం, అండ్ ఇంత గొప్ప ప్రయాణాన్ని, ఇంత గొప్ప విజయాన్ని, ఇంత గొప్ప ప్రేమను చూపించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. జై హింద్. సార్, మీ పాటలకి మీ స్పీచ్లకి అసలు పొంతనే ఉండదు సార్. మొత్తం ఇంత అక్కడేమో మొత్తం ఉక్కు స్టెప్ అని మొత్తం రఫ్ ఆడించారు, ఇక్కడేమో ఫిలాసఫీ చెప్తున్నారు. థ్యాంక్ యూ బోత్ సైడ్స్ ఆఫ్ భీమ్స్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ సారీ,
థ్యాంక్స్ చెప్పాలి కొందరికి. మిథున్ సార్, మా కీబోర్డ్ ప్లేయర్ మిథున్ గారికి, అండ్ మా వైద్య గారికి, మా అగస్త్య గారికి, మా హెల్విన్కి, మా రైటర్ శాస్త్రి గారికి, శ్యామన్నకి, భాస్కర్ భట్ల గారికి, ప్రతి ఒక్కరికి. మెయిన్లీ చివరిగా ఎప్పుడు చెప్పాలన్నా ధైర్యంగా చెప్తాను, ఎప్పుడు చెప్పాలన్నా గర్వంగా చెప్తాను. మా మాల్యా ఇక్కడ దా. నేను ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు నిలబడి ఇంత సంతోషంగా నా కష్టాలను అధిగమించి, ఇబ్బందుల్ని అధిగమించి నేను పాట చేయడానికి కానీ, పని చేయడానికి కానీ, మీ అందరి ముందు ఇంత గొప్పగా పనిచేశానని 4 మాటలు నాకు ప్రశంసలు వస్తున్నాయంటే కనుక నాకు తల్లి లాంటి వాడు, తండ్రి లాంటి వాడు, తమ్ముడు లాంటి వాడు. నిజం చెప్పాలంటే నువ్వు లేకుండా నేను లేను. మీ సార్ చిరంజీవి సినిమా చేశాడని నువ్వు ఎంత సంతోషపడ్డావు నేను చూశాను. నేను చేయలేదురా, మనందరం కలిసి చేశాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మంది కలిస్తే భీమ్స్ 10 కోట్ల మంది కలిసి పనిచేశారు ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మాల్యా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన శంకర వరప్రసాద్ గారు సినిమాని ఇంత లావిష్గా, ఇంత అద్భుతంగా, ఇంత కంప్లీట్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్ది మన ముందుకు తీసుకురావడంలో కాంట్రిబ్యూట్ చేసిన మన ఇంపార్టెంట్ టెక్నీషియన్స్ ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడు వేదికపైకి వెల్కమ్ చెప్పేద్దాము. ముందుగా ఎస్ ప్రకాష్ గారు, అవర్ ప్రొడక్షన్ డిజైనర్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ డిఓపి సమీర్ రెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ తమిరాజ్ గారు, మా ఎడిటర్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వెంకట్ గారు ఆల్సో రిక్వెస్టింగ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నలుగురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు టు ఆల్ దీస్ వండర్ఫుల్ పిల్లర్స్ ఆఫ్ దిస్ మన శంకర వరప్రసాద్ గారు. నిజంగా అసలు ఆ లావిష్ హౌస్ కానివ్వండి, ఆ సెటప్, ఎవ్రీథింగ్ అద్దరిపోయింది స్క్రీన్ పైన చూస్తూ ఉంటే. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ సో రిచ్. అండ్ సమీర్ రెడ్డి గారు, ఐ థింక్ చిరంజీవి గారిని, వెంకీ గారిని అసలు ఒక ఫ్రేమ్లో మీరు క్యాప్చర్ చేయగలగడం ఇలాంటి ఒక ఆపర్చునిటీ. సో మాకు అంతే చెరిష్మాటిక్గా ఇద్దరిని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మీతోనే మొదలు పెడదాము. వద్దా? ఎవరికి ఇద్దాం? మీరు ఎవరంటే వాళ్ళకే. తమిరాజ్ గారికి ఇచ్చేద్దాం. ఎస్, తమిరాజ్ గారు ప్లీజ్. అవును. అందరికీ నమస్కారం. ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందరికీ సంవత్సరానికి వస్తుంది సంక్రాంతి, మాకు 6 నెలలకే వస్తుంది సంక్రాంతి. ఇప్పుడు స్టార్ట్ అయిన మా సెలబ్రేషన్స్ ఒక 6 మంత్స్ జరుగుతాయి. మళ్ళీ ఇంకో 6 మంత్స్లో మాకు సినిమా రిలీజ్కి వచ్చేది, మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేస్తాం మేము. మాకు 6 మంత్స్కే సంక్రాంతి. ఎప్పుడు అనిల్ తోటి ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు థియేటర్స్ కంటిన్యూగా వెళ్తూ వాచ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం. స్క్రిప్ట్ అయిపోతుంది, మళ్ళీ షూటింగ్ వచ్చి ఇంకా 6 నెలలే గ్యాప్ ఉండేది మనకి. ఆ 6 నెలల్లో మళ్ళీ సంక్రాంతి వచ్చిన ఫీలింగ్ మాకు. వెరీ హ్యాపీ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు. రైటర్స్కి, ఇక్కడ ఉన్న మిగతా టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. ప్రొడ్యూసర్స్కి, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారికి, అందరికీ, వెంకటేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎస్, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇంత మెగా బ్లాక్ బస్టర్ చేసిన మెగా ఫ్యాన్స్కి, అట్లాగే వరల్డ్ వైడ్ తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నా తరపున, మా యూనిట్ తరపున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అట్లాగే అనిల్ గారు, మీ సక్సెస్తో పాటు మాలాంటి చాలామంది ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్ని అందులో భాగస్వామ్యం చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే ప్రొడ్యూసర్ సాహు గారికి, సుష్మిత మేడంకి, అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, వెంకట్ గారు. గుడ్ ఈవినింగ్. అల్లన్న గత 10 సంవత్సరాలుగా తన విజయంలో మమ్మల్ని భాగస్వామిగా చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. మీకు ఎప్పుడు రుణపడి ఉంటా. ఎందుకంటే నేను తమ్ముడుగా ఎన్ని టార్చర్ పెడుతున్నా అన్నగా ఎప్పుడు దీవిస్తూనే ఉంటాడు. నేను చాలా అదృష్టవంతండి బేసికల్గా. అంటే ఈ అన్ని 10 సంక్రాంతిలో ఈ సంక్రాంతి మాకు మెమరీ, నాకు అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా. ఎందుకంటే చిరంజీవి గారిని చూసి పెరిగాము, చిరంజీవి గారి లాగా డ్యాన్స్లు వేయాలనుకున్నాం, చిరంజీవి గారి లాగా యాక్షన్ చేయాలనుకున్నాం. అలాంటి చిరంజీవి గారికి యాక్షన్ కంపోజ్ చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను.
దానికి తోడు థ్యాంక్ యూ అనిల్ అన్న, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే మేము చిన్నవారైనా బాస్ మనసు హనుమంతుడు లాంటిది. మేము ఏ కంపోజింగ్ చేసినా తూచా తప్పకుండా 2 సార్లు ప్రాక్టీస్ చేసి ఓకే 2-3 టేక్లైనా ఓకే మాస్టర్ ఓకేనా అని చెప్పిన తర్వాతే వెళ్ళేవాడు. దట్స్ వై హీస్ బాస్. అంటే ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ నాకు ఒక్కడికే తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఫోటో చూస్తూ స్కూల్ బ్యాగ్ వేసుకుంటూ వెళ్ళేవాడిని. అలాంటి బాస్కి నేను ఇప్పుడు యాక్షన్ కంపోజ్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ అనిలన్నా, నీ వల్లే ఇదంతా. నువ్వు లేకపోతే, నీతోటి నాకు ఫస్ట్ 2013 పటాస్ నుంచి వచ్చింది, నువ్వు లేకపోతే నేను లేను. నీ విజయంలో ప్రతిసారి నేను ముందుండాలనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సాహు అన్న, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. సమీర్ అన్న, తమిరాజు గారు, ప్రకాష్ గారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫైనల్లీ సమీర్ రెడ్డి సార్ ప్లీజ్. హాయ్ అండి ఎవ్రీవన్. నేను అమితాబ్ బచ్చన్ గారితో, అక్షయ్ కుమార్ గారితో, గోవిందాతో, సల్మాన్ ఖాన్ వీళ్ళందరితో నేను మూవీస్ చేశాను. ఎప్పుడు మా ఫ్రెండ్స్ అంతా వీళ్ళందరితో ఓకే, బాస్తో ఎప్పుడు సినిమా అనేవారని. బాస్తో ఎప్పుడు అంటే నేను ఒక 2 టైమ్స్ చేస్తాను అనే టైంకి నాకు అవ్వలేదు. అది లాస్ట్ అనిల్ గారు అని ఒక ఆయన వరం ఇచ్చారు నాకు. ఒకరు పిలిచి మనం చేస్తున్నామంటే నాకు అప్పటికే టెన్షన్, నేను ఎవరికి చెప్పలేదు నేను సినిమా చేస్తున్నానని. లాస్ట్ డిసెంబర్ నేను సంక్రాంతికి వస్తున్నాం గ్రేడింగ్లో ఉంటే అనిల్ గారు సడన్గా ఫోన్ చేసి ఇప్పుడే చిరంజీవి గారిని కలిసి వచ్చాను, మీ పేరు చెప్తే సార్ ఓకే అన్నారు అనగానే నేను ఎస్ అని చెప్పి నేను ఆ రోజంతా నేను చెప్పా. తర్వాత ఇది అయిపోతే 11th నైట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ 2 నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడు అసలు ఫోన్స్ రావు. రోజుకి ఒకే ఒక కాల్ మా వైఫ్ లేకపోతే మా సిస్టర్ ఎవరో ఒకరు చేస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు కంటిన్యూస్గా ఏంటంటే చిరంజీవి గారిని ఇంత బాగా చూపించి అందరు బాగున్నారు, చాలా బాగా చూపించామంటే నేనేం చూపించలేదు, నేనేం చేయలేదు. ఎందుకంటే అవుట్డోర్లో నేను సార్ని చూస్తే నేను మార్నింగ్ 5:20కి వాకింగ్కి వెళ్తుంటే ఆయన ఆల్రెడీ జిమ్లో ఉండి 5:20 నుంచి 6:50 వరకు 1.5 hour మార్నింగ్ జిమ్లో చేసి 7:38కి ఆయన షార్ట్కి వచ్చేసేవారు. సేమ్ మళ్ళీ ఈవినింగ్ ప్యాకప్ అయ్యి హోటల్కి వెళ్తుంటే మళ్ళీ 45 minutes ఈవినింగ్ మళ్ళీ జిమ్లో కనిపించేవారు ఆయన నాకు. సో ఆయన హార్డ్ వర్క్ అది నేను ఏదో జస్ట్ లైటింగ్ చేశాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ అనిల్ గారు ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా అద్భుతమైన టెక్నీషియన్స్ అందరికీ కూడా. ఓకే, మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అనిల్ గారి టీమ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పర్సన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. సాయి గారు ప్లీజ్. ఎస్, మా సాయి కృష్ణ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ and at the same time writer, and also Ajju garu is also here. Pradeep garu and Ajju garu writers. ఈ సినిమాని మనం ఈరోజు ఇంత హిల్లేరియస్గా ఇంత ఆద్యంతం నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము అని అంటే డెఫినెట్గా రైటర్స్ కాంట్రిబ్యూషన్ చాలా 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 ఉంది. అండ్ వాళ్ళని మనం డెఫినెట్గా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అప్రిషియేట్ చేస్తూ వెల్కమ్. సో అజ్జు గారి చేతిలో ఎలాగో మైక్ ఉంది, స్టార్ట్ చేద్దాం. మెగాస్టార్ గారి కెరియర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే థ్యాంక్ యూ మీట్ కాదు, ఇది హైయెస్ట్ గ్రాసింగ్ ఫంక్షనే. ఎందుకు హిట్ కాదు? ఎందుకంటే నాకు తెలిసి ప్రతి తెలుగోడి ఇంట్లో ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో సెట్, ప్రతి టీవీ సెట్లో చిరంజీవి గారి పాట, అది లేని ఇల్లు లేదు తెలుగు రాష్ట్రంలో. సో అలాంటి హీరో సినిమాకి డైలాగ్స్ రాయడం అంటే ఇప్పుడు శివుడికి మనం అభిషేకం చేస్తే స్నానం చేయించినట్టు కాదు, మనం ధన్యమైనట్టు అంతే. సో ఆయన మనని నడిపించి రాయరా అంటే ఆయన చెప్పింది ఆయనకు తిరిగి చెప్పడంలో ఇంకా మేమేం చేసామో నాకు తెలీదు. చిరంజీవి గారు చాలా విక్టరీస్ చూశారు లైఫ్లో, కానీ ఒక్క చిన్న వెళుతుంది, అది ఎప్పుడో చెప్దాం అనుకున్నా. ఏంటంటే రేపు పొద్దున చిరంజీవి సినిమా రిలీజ్ అన్నప్పుడు ఒక ఫ్యాన్ రాత్రి అంతా పడుకొని పొద్దున ఎప్పుడు అన్నని స్క్రీన్ మీద చూద్దామని ఒక హై ఫీల్ అవుతాం కదా, ఆ హై చిరంజీవి గారు ఎప్పటికీ ఫీల్ కాలేరు. ఎందుకంటే మనకు ఒక చిరంజీవి ఉన్నారు, ఆయనకు ఒక చిరంజీవి లేరు. మనకున్నారు, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే పేపర్లు వేస్తూ అరిచేటప్పుడు మనం ఫీల్ అయ్యే హై ఆయన ఎప్పటికీ అనుభవించలేరు, ఎందుకంటే మనకున్న చిరంజీవి ఆయనకు లేరు. అందుకే నేను చెప్తున్నా, చిరంజీవి ఫ్యాన్ ఈజ్ వెరీ మచ్ రిచర్ దెన్ మెగాస్టార్ బికాజ్ యూ మేడ్ అస్ వెరీ రిచ్ సార్. ఈ క్షణంలో ఎర్త్ మీద ద రిచెస్ట్ మెగా ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావుపూడి గారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి డ్యాన్సులు చేస్తూ అక్కడిక్కడ చిన్న చిన్న స్కిట్లు చేసే ఆయన
ఇప్పుడు మెగాస్టార్ గారికి బాసు ఇలా యాక్ట్ చేస్తారా, ఇలా చేస్తారా, ఇలా డాన్స్ చేస్తారా అని చెప్పారంటే ఆయన కన్నా రిచ్ ఈ క్షణం ప్లానెట్ మీద ఎవరు లేరు. ఆయన కన్నా పెద్ద రిచ్ వాళ్ళ పేరెంట్స్. మన బుడ్డోడు కదా అని సినిమా చూపిస్తే సినిమా తీసేసేటీడు పెద్దగా అంత రిచ్ వాళ్ళ పేరెంట్స్. సో మెగాస్టార్ గారు మా అందరినీ ఇంత దూరం, చిన్నప్పుడు ఏదైనా అసాధ్యమైనది అయితే నువ్వు పెద్ద చిరంజీవి వారా అనేవాళ్ళు. మేమందరం చిరంజీవిలా ఫీల్ అయ్యాం కాబట్టే ఇంత దూరం వచ్చాం. ఒక చిరంజీవికి మాత్రమే ఒక ఫ్యాన్ని డైరెక్టర్ చేయగలుగుతారు, ఒక ఫ్యాన్ని రైటర్ చేయగలుగుతారు. ఒక చిరంజీవి గారు మాత్రమే ఫ్యాన్ని ఇంత దూరం నడిపించగలుగుతారు. దానికి మేమే సాక్ష్యం. ఒక సాయి అన్నైనా నేనైనా ఆయనను చూసి వచ్చాం. చిరంజీవి సినిమా ఇస్ చిరంజీవి ఫర్ అస్. అండ్ మై లైఫ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ బ్రో, నాట్ యువర్ ఒపీనియన్. సో చిరంజీవి గారు మాకు ఒక ఎక్స్పీరియన్స్, వేరే ఎవరి ఒపీనియన్స్ మాకు అవసరం లేదు. ఆయనకి బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలనుకున్నాం, ఇచ్చాము. ఎందుకు కాదు, ఎందుకంటే లేడీస్ అందరు ఆషాఢం ఆఫర్కి మొగుళ్ళని తీసుకెళ్ళమంటారో లేదో తెలియదు, కానీ అనిల్ రావుపూడి సినిమా రిలీజ్ అయితే మాత్రం వెళ్దాం అంటారు. అది అన్నతో ఇది థర్డ్ సినిమా, భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం. ఇది తీసుకెళ్ళకపోతే హాల్లో బాగా చలిగా ఉంది, దుప్పెట్టు కప్పండి అయిపోతుంది. సో అలాంటి అన్న మన లైఫ్లో బయోపిక్స్ చూస్తే వెంకటేష్ గారి సినిమాలు లేకుండా ఎవడి బయోపిక్ లేదు. అట్లీస్ట్ మా మిడ్-90 కిడ్స్కి అరే అతన్ని ఎప్పుడు కలిసాము, ఆ సినిమా అప్పుడు కదా, అరే వాడిని ఎప్పుడు, అంటే వెంకటేష్ గారు మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ప్రతి ఇంట్లో ఒక వెంకటేష్ ఫ్యాన్, ప్రతి ఇంట్లో ఒక మెగాస్టార్ ఫ్యాన్, ప్రతి ఇంట్లో అనిల్ రావుపూడి ఫ్యాన్ ఉంటే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎందుకు కాదు. ఇది హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఆఫ్ చిరంజీవి గారు. నేను ఆల్రెడీ టీషర్ట్ కుట్టించుకున్నా, అది ఎండలే కాబట్టి ఇది వేసుకొచ్చా, కానీ ఇది జరుగుతుంది. మీరు చూస్తారు ఒకరోజు, ఇది జరిగి తీరుతుంది ఫిక్స్. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను అనిల్ అన్నకి థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. బట్ చాలా దూరం నడిచాం ఇక్కడ దాకా ఉండడానికి. నన్ను నడిపించినందుకు సాయి అన్నకి, అనిల్ అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నేను అన్నకి పార్క్ హోటల్లో ఒక్క మాట చెప్పా, అన్న నువ్వు లైఫ్లో చూడని పేపర్లు విజిల్స్ చూస్తావు అన్న అని. ఆ రోజు భీమ్స్ అన్న అనిల్ అన్న ఉన్నారు. చూసావు కదా అన్న, నువ్వు ఆ రోజు చూసావు కదా. యూ కెన్ లవ్ హిమ్ ఆర్ హేట్ హిమ్. మీ మైండ్లో మడత కుర్చీ వేసుకుని కూర్చుంటాడు, కొంచెం పెద్దగా ఉంటే మడత మంచం కూడా వేసుకుని కూర్చుంటాడు. సినిమా రిలీజ్ 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేము. అండ్ అన్నలో నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒకటి చెప్పారు, చిరంజీవి గారి కెరియర్లో అతి పెద్ద ఎంటర్టైనర్ ఇవ్వబోతున్నామని మేము ఫిక్స్ అయ్యి మమ్మల్ని ఇన్స్పైర్ చేసి రాయించారు. అందుకే ఇన్స్పైర్ చేసే దర్శకుడు ఆనందంగా ఉండాలి. ఆయన నా పేరు చెప్పడం వల్లే నేను డైరెక్టర్గా డెబ్యూ అవుతున్నా ఈ ఇయర్. లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా అన్న. అంతే. మెగా ఫ్యాన్స్ అందరి తరఫున అనిల్ సార్కి థ్యాంక్ యూ. అందరు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రదీప్ గారు మాట్లాడతారు. యా సాయి గారు ప్లీజ్. కానీ ఒకటే చెప్పగలను, ఈ సినిమా వస్తున్నప్పుడు మెగా అభిమానులు కానీ లేకపోతే సగటు ప్రేక్షకుడు కానీ ఎవరైనా సరే అనిల్ రావుపూడి, మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి వస్తున్నారంటే ఈ సినిమా గ్యారంటీగా బాగుంటుందని వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యి ఈ సినిమా చూశారు. వాళ్ళ నమ్మకం ఇదే ఈ సినిమా. థ్యాంక్ యూ ఎవ్రీ అభిమానులందరికీ, మెగా అభిమానులందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ మాకు ఈ సక్సెస్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎస్ ప్రదీప్ గారు ప్లీజ్. మెగాస్టార్ సినిమా ఫస్ట్ డే టికెట్ దొరకడం అదృష్టం మాకు చిన్నప్పుడు. అటువంటి సినిమాకి కథ ఫస్ట్ వినడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు అనిల్ అన్నకి చాలా చాలా థ్యాంక్ఫుల్ అండ్ లైఫ్ లాంగ్ నేను దీనికి రుణపడి ఉంటాను. నాకు ఒక ఎడిటింగ్ క్రాఫ్ట్ నుంచి నన్ను రైటింగ్లోకి తీసుకొచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్. ఈ సినిమా రైటింగ్ టీం నారాయణ గారు, తిరుమల నాగ్ గారు, ఉపేంద్ర గారు ఇక్కడ లేరు, వాళ్ళ తరఫున హాయ్ చెప్పమన్నారు. హాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ రైటర్స్ ఆఫ్ మన శంకర వరప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా స్పీచ్లే ఇలా ఉన్నాయంటే అందుకనే మనం థియేటర్లో అంత నవ్వుకుంటూ ఉన్నాం ప్రతి డైలాగ్కి. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి మా శంకర వరప్రసాద్ గారి స్క్వాడ్ టీమ్ రాబోతున్నారు. ఎస్ మిస్టర్ నారాయణ, మిస్టర్ ముస్తఫా రండి. ఎస్ మీ ఇద్దరికి కూడా వెల్కమ్ చెప్పేస్తూ అఫ్కోర్స్ మా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అండ్ ఆనంద్ గారు ప్లీజ్ రండి. అందరినీ వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆర్ ఆనంద్ రాజు గారు, శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్. ఓ పని చేద్దాం, హర్ష మాట్లాడతాడు, మనందరం చేతులేసి మమ్మ అందాం, సరిపోతుంది. డన్. చాలా బాగా మాట్లాడతాడు. కానీ కాదు అందరు మైకులు పట్టుకున్నారంటే ఏదో స్కిట్ చేయడానికి వచ్చినట్టు తీసుకోండి. ఎవరు సార్ శ్రీనివాస్ గారు. ఎస్
అందరికీ నమస్కారం అండి. ఇక్కడి నుంచోనా ముందుకు వెళ్ళిపోనా? అందరికీ నమస్కారం అండి. నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. సో 10 కోట్ల మందిని విపరీతంగా 10 ఏళ్ల నుంచి నవ్విస్తూనే ఉన్నాడు అనిల్ రావిపూడి. జో జీతాయి ఓయి సికందర్ అంటారు. గెలిచినవాడే పాదుషా, గెలిచినవాడే నవాబు. ఈ గెలుపుని తన జీవన విధానంగా మార్చుకున్న అనిల్ రావిపూడికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. నాకు 2019లో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాను. రోడ్డు మీకు ఈడ్చేసి నా ఉద్యోగం పాడు చేసేసి నా ఉద్యోగం పీకేసిన మహానుభావుడు ఎవరంటే ఆ ముఖద్దర్గా సికిందర్ మా అనిల్ రావిపూడి గారే. ఇందాక వాడు అన్నాడు దత్త తీసుకోవాలని. నన్ను సుమారుగా దత్త తీసుకున్నారు. ఇది నా 6వ సినిమా అనిల్ రావిపూడి గారితో. F2, F3 సర్లేరు నీకెవరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం. ఇది జారిపోతుందేమో అనుకున్నాను, కానీ ఆ ప్రిన్సిపాల్ వేషం నార్త్ ఇండియా లుక్లో మిసా లేకుండా నన్ను దానికి ప్రొజెక్ట్ చేశారు. సో అనిల్ రావిపూడి గారికి తమ్ముడని పిలుచుకుంటాను. 100 సార్లు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మానసిక రుగ్మతలు, మానసిక వ్యాధులు డీల్ చేసే డాక్టర్లు, సైకియాట్రిస్టులు ఈ ఏడాది 2 సినిమాలు తీస్తే వాళ్ళందరూ బోర్డులు మూసుకోవాల్సి వస్తుంది. ఇంకా రకరకాల రుగ్మతలకి, రకరకాల డిప్రెషన్లకి కూడా అనిల్ సినిమాలు ఆన్సర్ని ఇస్తాయి. ఇంకా చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఇన్ని మాటలు చెప్పి ఒక నిమిషం, ఒక మాట. ఇది చాలాసార్లు చెప్పాలని అనుకుంటూ ఉంటాను. సుష్మిత గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. సివిల్ సర్వీసెస్ పరీక్షలు, ఐఏఎస్ ఎగ్జామ్స్, రేపు హిస్టరీ మెయిన్స్ ఎగ్జామ్ 92 జూన్లో రేపు హిస్టరీ పరీక్ష. ఇవాళ ఆపద్బాంధవుడు రిలీజ్ అయింది, ధర్మ సంకటం. సినిమాకి వెళ్ళాలా, హిస్టరీ, సివిల్ సర్వీసెస్ జీవితం, ఐఏఎస్ పరీక్షలు వెళ్ళాలా వద్దా తెగించేసి చిరంజీవి గారు ఆపద్బాంధవుడు సినిమా చూస్తే ఆ పరీక్షలో నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. అప్పటి నుంచి ఒక థీరీ తీశాను. చిరంజీవి గారి సినిమా చూసి చిరంజీవి గారిని ఫాలో అయిన వాడు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో రాణిస్తాడు. రైటర్ మంచి రైటర్ అవుతాడు, ఫైటర్ మంచి ఫైటర్ అవుతాడు, డైరెక్టర్ మంచి డైరెక్టర్ అవుతాడు. నాలాంటి ఆర్టిస్టులు కొత్తగా మిడ్ ఏజ్లో 48 ఏళ్ల వయసుకు వచ్చి చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిన నటులు కూడా రాణిస్తూనే ఉంటారు. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 10 కోట్ల గెలుపుని జీవన విధానంగా మార్చుకున్న అనిల్ రావిపూడికి ఒక్కసారి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. డిప్రెషన్కి దూరంగా ఉండాలి. ఈ సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడాలి. ఏడ్చేవాడు ఏడుస్తాడు, దొల్లేవాడు దొల్లుతాడు, కానీ అందరినీ నవ్వించేవాడే అనిల్ రావిపూడి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీడియా ప్రతినిధులందరికీ, ఫ్యాన్స్ అందరికీ, ప్రేక్షకులందరికీ, ఈ సినిమాలో నటించిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ప్రొడ్యూసర్స్కి పేరు పేరున అందరికీ కంగ్రాచులేషన్స్. మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ గారు. ఇందాక అనిల్ గారిని అడిగారు, దాన్ని ఏమంటారు, మనోధైర్యం కాదు, మహదానందం, మనోధైర్యం, ధనాదన్, మధుపానం. ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి, చూసిన ఫ్యాన్స్ దగ్గర నుంచి అందరూ ఆ రోజు ఈవినింగ్ కూర్చొని అందరూ చాలా హ్యాపీగా మధుపానం, మహదానందం, మనోధైర్యం, ధనాదన్. మెయిన్ ఒక సెలబ్రేషన్ ఫ్యాన్స్కి ఆనందం ఎప్పుడు వస్తుందంటే, తన హీరోని చూసి తృప్తి పడుతూ 3 అవర్స్ అన్నీ పక్కన పడేసి 2 అవర్స్ థియేటర్లో స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మొన్న ఒక వీడియో చూశాను, ఆయన వీల్ చైర్ మీద, పాపం అతనికి ఇంకేదో బ్యాగ్ కూడా ఉంది పక్కన, అతన్ని లేపుకొని తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెడితే థియేటర్లో తర్వాత చిరంజీవి గారిని ఉద్దేశించి వీడియో పెట్టాడు. చాలన్న ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ 3 అవర్స్ బాగా ఎంజాయ్ చేశా. ఆ తృప్తినిచ్చావు అనిల్, కంగ్రాచులేషన్స్. చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఒకసారి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పర్సనల్ కలిసినప్పుడు కూడా చెప్పారు. ఆయిల్ పూసిన స్తంభం మీదకి కింద కప్పలు ఎక్కుతూ ఉంటే పక్క నుంచి జాగ్రత్త, ఆయిల్ ఉంది, జాగ్రత్తగా ఎక్కండి అంటే అన్నీ ఎక్కుతూ జారుతూ ఉంటాయి, కానీ ఒకటి ఎక్కి పైన కూర్చుంది. ఏంటంటే దానికి చెవుడంట, అది వినలేదు, అందుకే పైన ఎక్కి కూర్చుంది అని. అలాగనే ఎన్నో పక్క నుంచి ఎన్నో పోట్లు పొడుస్తూ ఎన్నో విధంగా టార్చర్ పెడుతున్నా నువ్వు అవన్నీ వినిపించుకోకుండా అవన్నీ పక్కన పడేసి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ లవ్ యూ, థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ మిస్టర్ అభినవ్ గోమటం ప్లీజ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్సెస్ అందరికీ. సంక్రాంతి అదిరిపోయింది నిజంగానే. నిన్న నేను సుదర్శన్లో ఆఫ్టర్నూన్ సినిమా చూసి అసలు 50 to 60 year old పీపుల్ అయితే ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లలో. అసలు ఇట్ ఫీల్స్ లైక్ దే ఆర్ ఎంజాయింగ్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ లైక్ ఎనీథింగ్. దే ఆర్ లవ్వింగ్ ఇట్.
నా ముందు నేను ఒక 10 మంది ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను. నా ముందు ఒక ఐ థింక్ అరౌండ్ 50 to 60 years ఉండొచ్చు. ఇద్దరు ఆంటీలు కూర్చొని ఉన్నారు. ఈ డైలాగ్ ఎప్పుడు వస్తే అప్పుడు ఏంటది, మందుపానీయం మహదానందం మనోధైర్యం ధనార్దన్ అంటే వాళ్ళిద్దరూ ఇష్టం వచ్చినట్టు నవ్వుతున్నారు ఆ డైలాగ్కి. నేను అసలు ఇది చూసి ఓరి ఆయన నెక్స్ట్ లెవెల్ ఉందని. బట్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ సీట్స్లో కూర్చోట్లేదన్న. దే ఆర్ జస్ట్ నాట్ సిట్టింగ్ అండ్ దే జస్ట్ డాన్సింగ్. డైలాగ్లకు ఇష్టం వచ్చినట్టు అరవడము. క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా ఎంజాయ్ చేశారు, నేను చూశాను. అదిరిపోయింది అసలు. నిన్న అక్కడి నుంచి వెళ్ళి యూజువలీ ఇవాళ సంక్రాంతి కదా అని డైమండ్ పాయింట్ దగ్గరికి మా ఫ్రెండ్స్ అందరు కలుస్తారు, అక్కడికి వెళ్ళాను కైట్స్ ఎగరేయడానికి. కైట్స్ లేవు అసలు స్కైలో. ఏంటి ఏమైంది అని చూస్తే బికాస్ హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి, నోబడీ ఈస్ ఫ్లయింగ్ కైట్స్, దే ఆర్ ఆల్ వాచింగ్ మన సినిమా. నేను ఇక కైట్స్ అయినట్టే ఈసారి సంక్రాంతికి నో కైట్స్ అనుకొని ఇంక ఇప్పుడు సార్ ఫోన్ చేస్తే ఇటువైపు రావడం జరిగింది. బట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అమేజింగ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు చిరంజీవి గారు ఫర్ వాట్ ఆ మ్యాన్ రియలీ. ఏంది ఆ పర్ఫార్మెన్స్ ఏంది, నేను చూసేటప్పుడే ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. బట్ నిన్న థియేటర్లో అయితే అబ్బో అది ఇట్లా ట్రాన్స్లేట్ అవుద్దా, ఓకే నైస్ గ్రేట్ అని. ఇట్స్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే టు వర్క్ విత్ చిరంజీవి సార్. అండ్ దెన్ 50 days ఆయనతో పనిచేసి థియేటర్లో కూర్చొని ఆయన చేసిన వాటన్నిటికీ లైవ్లో చూసి వాళ్ళు ఇప్పుడు థియేటర్లో ఆ రియాక్షన్ చూడడం ఇట్స్ లైక్ 360-degree ఎక్స్పీరియన్స్ నాకు. థ్యాంక్స్ అ లాట్ టు ది ఆడియన్సెస్. అండ్ అనిల్ అన్న సచిన్ లెక్క ఎవరు సెంచరీ కొట్టినా కొట్టకపోయినా బ్యాట్ని చేతికిస్తే నువ్వు మాత్రం క్రీజ్ మీద ఉండి 100% సెంచరీ కొట్టే ఇదన్నా నీది అసలు అమేజింగ్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ బ్రో. మీకు తోడు మీ పార్ట్నర్ సమీర్ గారు సెట్ మీద సచిన్ సెహ్వాగ్ లాగా 80-85 daysలో సినిమా ఫినిష్ చేసుకొని ఇంత బాగా తీసి నేను అసలు యాక్చువల్లీ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ హౌ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ విత్ దిస్ ఫిలిం. నేను సగం సేపు సినిమా చూడడం కంటే నేను వీళ్ళ రియాక్షన్ ఆల్ రియాక్షన్ చూసే ఎంజాయ్ చేసే సినిమా అంతా. థ్యాంక్స్ అ లాట్ అన్న, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను అసలు చిరంజీవి గారితో పనిచేస్తామా అని నేను అసలు ఎప్పుడు దట్ వాజ్ నాట్ మై గోల్, ఎందుకంటే నేను అంత పెద్ద డ్రీమ్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ అ రోల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ కంగ్రాచులేషన్స్ సుష్మిత అక్క, ఫస్ట్ ఫిలిం సంక్రాంతి టైంలో మీకు ఇట్లా మీరు ఇలా ప్రొడ్యూస్ చేయడం అండ్ చాలా బాగా ప్రొడ్యూస్ చేసి మీకు ఈ సక్సెస్ రావడం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. సాహు అన్న నమస్తే, వెల్కమ్ టు ద బిగ్ లీగ్, వెల్కమ్ టు 500 crore క్లబ్ అనొచ్చు కదా, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ టు ది ఆడియన్సెస్ అండ్ హ్యాపీ సంక్రాంతి. నిన్ను కమలాసన్ అన్నారు గుర్తుందా బాస్? సార్ నేనైతే ఇప్పుడు యాక్ట్ మెగాస్టార్ అంట, నేను వేరే ఏం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ అండి. ఎస్, అండ్ ఆనంద్ రామరాజు గారు ఈరోజు 5 నిమిషాలు మాట్లాడబోతున్నారు ఆయన స్టేజ్ పైన, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మెగాస్టార్ చిరంజీవి గారితో నటించే అవకాశం అండి నాకు ఉన్నాయి, మీరు టెన్షన్ పెట్టడం మాట్లాడతాం. అందరికీ నమస్కారం అండి. మెగాస్టార్ చిరంజీవి గారితో నటించే అవకాశం కల్పించిన అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఏం లేదండి, సారీ. అలాగే ప్రొడ్యూసర్ సుష్మిత గారికి, సాహు గారికి థ్యాంక్ యూ. అలాగే కెమెరామెన్ షమీర్ రెడ్డి గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 5 నిమిషాలు అన్నానండి, 5 సెకండ్లు కాదు. అలాగే సాయి గారు కూడా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, హర్షవర్ధన్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సభా మర్యాదలకి గౌరవిస్తూ నేను ఇప్పుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది మామూలుగా అయితే పద్ధతి కాదు. కాకపోతే ఏంటంటే సర్వ సృష్టికి కారకుడైన సూర్యుడు, మనం ఫస్ట్ సూర్య నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే ఆ సూర్యుడి వల్ల భూమి మీద ఉన్న చరాచర జీవులు శక్తిని పొందుతాయి. సో అటువంటి సూర్య నమస్కారం నేను చేయాలంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావుపూడి, అతని గురించి మాత్రమే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా అభిమానులందరికీ, సినిమా ప్రేమికులందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మంచి సినిమా చూడడానికి మొహం వాచిపోయిన రోజుల్లో, ఈ రోజుల్లో
కుటుంబ సమేతంగా ధైర్యంగా ఇష్టంగా గర్వంగా ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ చూద్దామని ఈ మొదటి 2-3 రోజుల్లోనే ఇంత ఉత్సాహాన్ని మీరందరూ కలుగజేసుకున్నారు. సో మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి డేట్ను మార్చేసి ముందుకు తీసుకొచ్చిన మన మెగాస్టార్ గారికి అలాగే అనిల్ రావుపూడి గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ ఈ సందర్భంగా ఎవరి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడకపోయినా ఫస్ట్ టైము ప్రొడక్షన్లో దిగి మా మెగా డాక్టర్ సుష్మిత గారు ఫస్ట్ సినిమాతోనే అద్భుతమైన విజయం సాధించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మెగా అభిమానులు అందరి తరపున మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంకా చాలా చాలా ఇది మొదలు, ఇక్కడి నుంచి ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు చేయాలి మీరు. సాహు గారు కంగ్రాచులేషన్స్ సార్. మీరు 500 క్రోర్స్ క్లబ్ చెప్పినట్టు వచ్చినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా మంచి మనుషులు మీరు. అర్చన మ్యామ్కి మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఎంత ఇష్టదైవం మనకున్నా ఒకసారి ఇష్టదైవం కన్నా మనకి పూజారి ఎక్కువైపోతాడు. ఎందుకంటే విగ్రహం తయారు చేసుకోగలుగుతాం, మన ప్రసాదాలు తయారు చేసుకోగలుగుతాం, కానీ పూజ సరిగ్గా చేయకపోతే ఆ పండగకి అర్థం ఉండదు. అటువంటి పూజారే అనిల్ రావుపూడి. అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలంటే, అంటే ప్రతి హీరోకి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, అనిల్ రావుపూడికి అందరు ఫ్యాన్స్ ఉంటారు. సో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం అంటే ఏంటన్నది మీ అందరికీ తెలుసు. సో అటువంటి అనిల్ రావుపూడిని ఈరోజు నేను ఎందుకు ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నాను, ఈ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి అవకాశాన్ని వాడుకుంటున్నానంటే, ఒక ఆర్టిస్ట్గా నా క్యారెక్టర్ గురించి నా గురించి ఏ ఆర్టిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మేము అంతా తెర మీద కనిపిస్తాం, కానీ తెర వెనక కనబడిన శక్తులు మా కెమెరామెన్, మా కెమెరా డిపార్ట్మెంట్ కానీ, రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డైరెక్షన్, ఇంకా ఫైట్స్, అసలు ఏదైనా ఏ క్రాఫ్ట్ అయినా సరే వాళ్ళు బయటికి కనబడరు. కానీ మంచి విషయం ఏంటంటే ఈ సినిమా ద్వారా అందరికీ ఈ సినిమాలో వచ్చే గుర్తింపు చాలా గొప్పగా వచ్చిందంటాం నాకు చాలా ఆనందకరంగా అనిపిస్తున్న విషయంలో. నిజంగా వి ఫీల్ సో లక్కీ. ఇలాగా టెక్నీషియన్స్ పేర్లు చాలా హైలైట్ అయ్యే విధంగా సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా అరుదు. సో ఆ విధంగా మళ్ళీ అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమాకి సంబంధించి నేను ఇప్పటిదాకా ఎవరికి చెప్పని విషయం, ఈ యూనిట్లో చాలా కొంతమంది, అంటే యూనిట్లో వాళ్ళకి మాత్రం తెలిసిన విషయం ఏంటంటే, సినిమా సరిగ్గా 40% అయిందనగా 40% అయిందనగా ఇందులో నాది ఎంత త్రూ అవుట్ రోలో చూసిన ఆడియన్స్కి తెలుసు, చూడడం వాళ్ళకి చెప్తున్నాను. చిరంజీవి గారు ఉన్న ప్రతి సీన్లో దాదాపు నేను ఉంటాను. ఇటువంటి పెద్ద క్యారెక్టర్ నాది. అలాగే 40% షూటింగ్ అయిన తర్వాత అనుకోని విధంగా నేను ఒక యాక్సిడెంట్కి గురయ్యాను. యాక్సిడెంట్ అంటే మనం ఏమనుకుంటాం, రోడ్డు మీద ఏదో బైకో లేకపోతే ఏదో కారు ఏదో గుద్దేసింది ఏదో అయిపోయింది అనుకుంటాం. కాదు, చాలా మామూలుగా నా ఆఫీస్లో నేను జస్ట్ ఒక రూమ్ నుంచి బయటకు వస్తూ డోర్ మ్యాట్ మీద కాలు పెట్టి స్లిప్ అయ్యి గోడ కొట్టుకొని కాలు యాంకిల్ విరిగిపోయింది. ఇంకంతే. అది విరిగింది నాకు తెలుసు. నాకు యాక్చువల్గా అది విరిగిందన్న విషయం 2 నిమిషాల తర్వాత రియలైజ్ అవ్వడం కారణం ఏంటంటే, ఆ విరిగిన దానికన్నా గట్టి దెబ్బ నా తలకు తగిలింది. దాదాపు 2 minutes నేను బ్లాక్అవుట్ అయిపోయాను. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలే. స్పృహలోకి వచ్చిన తర్వాత తిరిగిపోయి విరిగిపోయిన కాలు, ఇంతకన్నా ఘోరంగా చెప్పకూడదు, చాలా ఘోరమైన యాక్సిడెంట్ అది. సర్జరీ అయింది. డాక్టర్ ఫస్ట్ చూసి 2 నెలల దాకా నువ్వు బెడ్ రిడన్, కదలడానికి వీల్లేదు అన్నారు. అంతే. అంటే పడక ఒక మంచి వేషం, అది మామూలు సినిమాలో కాదు, ఇంత పెద్ద సినిమాలో పడిన తర్వాత నాకేంటి ఇలా జరిగింది అనుకున్నా. ఒక నిమిషం అంతా శూన్యం అయిపోయింది, మన పని అయిపోయింది, ఇంకెవ్వరు మనల్ని కాపాడలేరు అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నాతో కంటిన్యూ అయితే డీలేలు అవ్వటం, అక్కడున్న పెద్ద పెద్ద స్టార్స్, యాక్టర్స్ అందరూ విసుక్కునే పరిస్థితి వస్తుంది, అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, ఖర్చు పెరిగిపోవచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అది కాకుండా ఇంకా ముఖ్యమైనది, అసలు మన డైరెక్టర్కి ఉన్న విపరీతమైన గుర్తింపు సంక్రాంతి డైరెక్టర్ అని. ఆ సంక్రాంతి టైంకి సినిమా రిలీజ్ అవ్వదా అని చెప్పి నేను ఇంకా అసలు అగ్ని పర్వతాలు గుండెలో బద్దలైపోయి ఎలాగన్నది ఇప్పుడు నేను చెప్పలేను. ఆ టైంలో నేను ఫోన్ చేసి అప్పటికే ఫోటోలు సాయికి పంపించి సాయి ఇలాగైంది, సర్జరీ అంటున్నారు, ఒక 2 నెలల దాకా కదలడానికి లేదు నేను అనగానే తను షాక్ అయ్యాడు. డైరెక్టర్కి ఫొటోస్ పంపించాడు. ఎంత ఘోరం అంటే ఇంకా నేను ఫోన్ చేసి అనిల్తో చెప్పాలి, ఇంకా నేనే ఫోన్ చేశాను, అనిల్ భాయ్ అయిపోయింది ఇంకా. అంటే 27 ఏళ్ళు నా కెరియర్లో బెస్ట్ ఫిలిం అండి ఇది. అంటే
పెద్ద హీరో మెగాస్టార్ పక్కన చేయటం ఒకటే కాదు, మంచి త్రోట్ రోల్ ఉంటమే కాదు, చాలా స్పెషాలిటీ ఉన్న క్యారెక్టరు, మంచి మంచి డైలాగ్స్. ఏంటి ఇలాగైంది అనుకుని నేను చెప్పేశాను, అనిల్ ఇంక నేను నడవలేను, నా బదులు ఇంకెవరినైనా పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే కథపరంగా టీంలో ఉన్న ఒకడిని కదా, నేను ఎక్కడికో వెళ్ళిపోయానని చెప్పి కథలో చెప్పి అక్కడి నుంచి నాదో ఫోన్ కట్ తీసుకుందాం, మిడ్ షాట్ తీసుకుని ఫోన్లో, సార్ నేను అర్జెంట్గా ఎక్కడ ఉన్నాను సార్, రాలేకపోతున్నాను అని చెప్పి చిరంజీవి గారికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు తీసుకొని నా ప్లేస్లో వీడు రాకపోతే ఎలాగని చెప్పి ఇంకెవరినైనా అందులో పెట్టుకుంటే బాగుంటుంది కదా, స్మూత్గా వెళ్ళిపోతుంది షూటింగు అని చెప్పి అంటున్నాను. కానీ గుండె పిండి అయిపోతాను అనుకున్నాను నేను. ఆ టైంలో అనిల్, భయ్యా ప్రమాదం అన్నది ఎవరికైనా జరగవచ్చు, అది నీకైంది, ఎవరికైనా అవ్వచ్చు, ఎవరు ఏది ఏమైనా కూడా ఇందులోంచి మార్చడం అనేది ఉండదు అని చెప్పి ఏమన్నాడంటే, యాక్టింగ్ వచ్చు కదా, డైలాగ్ చెప్పగలవు కదా, నువ్వు కథల్లో అంతే కదా, నేను చూడు ఎలా చేస్తాను అంతే. నేను ఎలా అనిల్ ఎలా 40% అయిందండి మూవీ, 40%, 60% ఇంపాసిబుల్. అది ఎంత పైగా ఇదేంటి ఏదో కూర్చొని చేసే ఒక సాఫ్ట్వేర్ అలాంటి క్యారెక్టర్ కాదు, ఒక సెక్యూరిటీ ఆఫీసరు, అతను వెనకాల పరిగెత్తాలి, అడవులు గిడువులు ఇవి చాలా ఉన్నాయి, ఎలా చేస్తావు అనిల్, ఏంటి వద్దు అనిల్, అలా వద్దు, ఎమోషనల్ అవ్వద్దు, ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీతో కూడా భయ్యా నేను హ్యాండిల్ చేస్తాను, నాకు వదిలే. ఎందుకంటే చిరంజీవి గారు అంటే నీకు ఎంత ఇష్టం నేను నీ కళ్ళలో చూసా, నేను నీకు ఇచ్చింది అప్పటిదాకా ఒక క్యారెక్టర్, ఒక ఆపర్చునిటీయే. కానీ ఆ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఆయనతో కూర్చొని గడుపుతున్న రోజులు, ఆ సందర్భాలు, ఆ డిస్కషన్స్ అవన్నీ చూసిన తర్వాత నీకు ఎంత ఇష్టం నేను చూసిన తర్వాత నీ కెరియర్ నేను ఎట్లా నేను ఇలా వదిలేస్తాను, నాకు వదిలే నేను చూసుకుంటాను అన్నాడు. ఎమోషనల్ అవుతున్నాడు ఏదో, ఇంకా ఇతను ఆలోచించట్లేదేమో, మేబీ 2 రోజుల తర్వాత ఇదే వినాల్సి వస్తుంది అనుకున్నాను. కానీ సర్జరీ అయిందండి, 5వ రోజు షూటింగ్ పిలిచాడండి. నేను రాలేను అనలేకపోయాను, కదలేకపోతున్నా, కాలు కింద పెడితే ఇంత వాచిపోతుంది, ఆ పెయిన్ వర్ణనాతీతం. కానీ దానికన్నా ఎక్కువ పెయిన్ ఈ సినిమా ఏమైపోతుంది, మన వల్ల ప్లస్ అవ్వకపోయిన పర్లేదు కానీ మైనస్ అవ్వకూడదు కదా, ఇదేం గుర్తింపు ఇలాగ అవ్వకూడదు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. కానీ అక్కడి నుంచి 60% ఆఫ్ ద ఫిలిం, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ విషయం చెప్పిన తర్వాత నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ ఎవరు సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థం కాలే, ఏం సినిమా అంతా బాగానే ఉన్నావు కదా, నీకు ఎక్కడైంది అని. అది డైరెక్టర్ గొప్పతనం. కథలేని ఆర్టిస్ట్ని, లేవలేని ఆర్టిస్ట్నే నిల్చోపెట్టాడండి. ఏ స్టార్నైనా ఎందుకు నిల్చోపెట్టావు? డైరెక్టర్ కావాల్సింది ఒకటే, సాహు గారు చెప్పినట్టు అనిల్ ఉంటే మాకేంటి భయం అని అన్నారు కదా, అంటే అంత అది హీ ఎర్న్డ్ ఇట్. అది ఊరికి వచ్చేది కాదు, అతనుకున్న క్లారిటీ, అతనుకున్న అంటే ఏది ఎలా చేయాలో అతను తెలుసు. సో మనిషి ప్రాణాలతో నేను ఉంటే చాలు సినిమా కంప్లీట్ చేస్తాడు, నాకు అర్థమైపోయింది. నేను లేవలేని పరిస్థితుల్లో కూడా సినిమా చేసేవాడు. అటువంటి మనిషికి, అటువంటి డైరెక్టర్కి ఇది అద్భుతం. ఇది చెప్పకపోతే సారీ, అంటే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిస్ అయ్యాను. సో ఆ టైం కూడా తీసేసి మాట్లాడుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, నేను అక్కడ లొకేషన్కి వచ్చాను, ఎలా తీస్తారు సీను. ఆ సీన్ ఏంటంటే విలన్, అదే మామగారి ఇంటికి హీరో గారు రావటం, మా టీం అందరితో పాటు, పైగా అందులో డ్యాన్స్ కూడా వేయటం ఉంది. డ్యాన్స్ అది మన వల్ల అయ్యే పని కాదు. ఏంటి ఎలా చేస్తాడంటే, నేను వెళ్ళేసరికండి అక్కడ పెద్ద జాజ్ డ్రమ్స్ పెట్టిన బండి ఒకటి ఉంది, ర్యాంప్. ఆ ర్యాంప్ మీద దానికి బైక్ ఉంది. ఏంటి అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చి, సూర్య వాళ్ళు వచ్చి, భయ్యా దీని మీద కూర్చొని మీరు ఆ డ్రమ్స్ వాయిస్తున్నట్టు మీద ఒక ఎంట్రీ తీసుకుంటున్నాను. ఓ బాగుంది ప్లాన్, చాలా బాగుంది అనుకున్నాను. బాగుంది ప్లాన్ అని కూర్చుంటే ఏమంటే సినిమా చూస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఆడియన్స్గా నేను సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవి గారి ఎంట్రీ ఫుల్ బిల్డప్తో వస్తుంది. మన మామగారి క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అందరూ చూస్తుంటారు, వస్తుంది. వచ్చిన తర్వాత డైలాగ్ స్టార్ట్ చేస్తుంటారు. వెనక అభినవ్, క్యాథరిన్, మా టీం ఇద్దరు కనిపిస్తుంటే నేను ఒక ఆడియన్స్లోకి వచ్చి, అవును నేను ఉండాలి కదా, ఎక్కడెక్కడ ఉన్నాను మర్చిపోయాను, అంటే ఇన్వాల్వ్ అయిపోయాను నేను అంటాం. అటువంటి టైంలో ఆయన విజిల్ వేసిన తర్వాత సెపరేట్ ఎంట్రీ, అంటే కాలిరినుడికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి, వాడి వల్ల ఒక సెపరేట్ ఎంట్రన్స్ ఇచ్చి, ఒక డ్రమ్స్ కొడుతున్నట్టు ఇలా బిల్డప్తో వచ్చి అలా ఎంట్రీ ఇచ్చేసరికి అది హైలైట్ అయిపోయి, అబ్బా అనిల్ రావుపూడి ఎంత బాగా డిజైన్ చేశాడంటే, ఎలా అది ఎక్కడి నుంచి వచ్చింది. నేను అంటుంది ఏదో మొక్కుబడిగా, బా
కమిట్ అయిపోయాం ఆర్టిస్ట్, ఇప్పుడు కొత్తగా మనలో ఎవరిని వెతుక్కోలేము, ఏదో ఒకటి కానిచ్చేద్దాం అనుకుని ఏం చేయొచ్చో కూడా చెప్తున్నానండి. నా క్యారెక్టర్ని తగ్గించేసి వెనక ఎక్కడో నిల్చోపెట్టేయచ్చు. అది కూడా జరిగింది. కాలు కనపడకుండా ఉండటం కోసం కొన్ని షాట్లు అనుకుంటే చిరంజీవి గారు వెంకటేష్ గారితో చెప్తుండేవారు, ఫస్ట్ హాఫ్లో అంతా నా పక్కన ఉండేవాడు, ఇప్పుడు చూడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏమైంది నీ పరిస్థితి ఏంటి అంటే ఇదేంటి జోక్లా సార్, కాలు నొప్పిగా ఉంది సార్, కట్టుంది కనబడకూడదు కదా అందుకే వెనక్కి. నడిచేవేయా ఇంకెంతకాలం, నెల రోజులు అయిందని. కాదు సార్ 2-3 నెలల అంటే ప్రీ రిలీజ్కి నడుస్తావా, సినిమాలో నాకు ఉపయోగపడదు నువ్వు అంటే, సార్ కొంచెం నొప్పి అని. ఎక్కువ భయపడుతున్నావు అనిపిస్తుంది అని. లేదు సార్ డాక్టర్ చెప్పారు, సార్ నీ కర్మ అని వదిలేశారు. ఇది ఇలాగుండగా ఇటువంటి టైంలో అటువంటి ఎంట్రీ ఇచ్చి సార్ కూడా అన్నారు, చిరంజీవి గారు కూడా అన్నారు, హర్ష చూసావా డ్యాన్స్ చేసే ఛాన్స్ మిస్ అయిపోయావు నువ్వు, చక్కగా అభినవ్ చేస్తున్నాడు, క్యాథరిన్ చేస్తున్నాడు, నువ్వు డ్యాన్స్ చేసి మిస్ ఏమండి. ఇప్పుడు నా కాలు ఇరిగింది, నేను నడవలేకపోతున్నాను, ఇదంతా ఓకే, నా కాలు బాగుంటే మాత్రం మీ పక్కన డ్యాన్స్ వేస్తానా? వాళ్ళకంటే బుద్ధి లేదు వేశారు, నేను చాలా తెలివైనోడిని. ఎందుకంటే మీ పక్కన డ్యాన్స్ వేస్తే ఎవరో కదా నేనే చూసుకున్నాను, నేను పిచ్చవి ఊరుకోండి సార్ మీరు ఊరుకోండి. అసలు అంటే నిజంగా అండి నా దురదృష్టాన్ని కూడా అదృష్టం కింద మార్చేసి ఇప్పుడు నేను అక్కడ డ్యాన్స్ వేస్తే అవసరం ఇడికే డ్యాన్స్ అని జనం అనుకునేలా కాకుండా గమ్మత్తుగా అది తప్పోయేలా చేసి ఆ విధంగా నాకు కలిసి వచ్చేలా చేసి నిజంగా ఇవాళ ఈ సక్సెస్ ఇంత చూసిన తర్వాత, ఈ సినిమా మొదటి రోజు ఆడియన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ అది చూసిన తర్వాత ఎంత గుండె నిండిపోయిందంటే చాలు కదా ఈ జీవితానికి. అంటే ఒక 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 లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా చిరంజీవి గారితో చేయటం, అంత పెద్ద రోలు, వెంకటేష్ గారు ఉన్నారు ఇక్కడ, చాలామంది మంచి కథ రైటర్సు, మంచి టెక్నీషియన్స్, మంచి సినిమా. ఇందులో నేను ఒక్కడనే ఏదైనా ఆడ్ మ్యాన్ అవుట్లాగా ఉంటానా, ఏమైనా ఇబ్బంది పడిపోతానా అని చెప్పి ఆలోచిస్తే చివరిగా చెప్తున్నానండి, ఒక యాక్టర్గా మీరు ఆలోచించండి నా పొజిషను. ఏదో డైలాగ్ చెప్పాం, ఏదో పక్కన ఉన్నాం, ఏదో అనేది కాదు. వెంకటేష్ గారిని చిరంజీవి గారిని కూర్చోబెట్టి వాళ్ళు గొబ్బెమ్మలు రథం ముగ్గులని తిట్టుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి వాళ్ళిద్దరిని చార్జ్ చేసే సీన్ పడ్డం అన్నది ఏదైతే ఉందో, ఈ కాలు వేసుకొని నాకు ఆ పరిస్థితి వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు. అద్భుతం, మా అద్భుతం. అందుకే ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని నేను అతను కేవలం థ్యాంక్స్ చెప్పుకోవడానికి, అతన్ని విష్ చేయడానికి, అతన్ని బ్లెస్ చేయడానికి మనస్ఫూర్తిగా వాడుకుంటున్నాను. ఈ సందర్భంగా చివరాఖరిగా బ్రహ్మదేవుడు సృష్టించినట్టు మా బ్రహ్మయ్య గారు ఈ మనిషిని సృష్టించారు, అద్భుతాన్ని. సూపర్. ఈ అద్భుతం 10 కాలాల పాటు ఇంకా మల్టిపుల్ హ్యాట్రిక్స్ కొడుతూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అనిల్, గాడ్ బ్లెస్ యూ. నీలాంటోడు ఉంటే పెద్ద పెద్ద స్టార్లు అందరూ ధైర్యంగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు తృప్తిగా ఉంటారు, ప్రతి ప్రొడ్యూసర్ ఫ్లరిష్ అవుతుంటారు, ఇండస్ట్రీ అంతా చాలా గర్వంగా ఉంటుంది. తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లాంటి టెంప్టేషన్స్కి వెళ్లకుండా మామూలుగా చిన్న కథ నించుకొని చక్కగా తినగానే అరిగిపోయే ఫుడ్ లాంటి మంచి భోజనం పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రేక్షకులందరి తరపున, ఫ్యాన్స్ అందరి తరపున ఐ విష్ ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మామ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. మంజుష. ఐ హోప్ యు ఆర్ ఫీలింగ్ బెటర్ నౌ. ఎస్, అండ్ ఎందులోనైనా మంచి వెతుక్కోవాలన్నట్టుగా నిజంగా ఆ స్పెషల్ ఎంట్రీ అనేది దొరికింది చూశారు ఈ సందర్భంగా. సో నిజంగానే అద్దరిపోయింది ఆ సీక్వెన్స్ మొత్తం మనకి ఇంటర్వెల్ బిఫోర్గా. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎస్, మరి ఇక మూవింగ్ ఆన్, మన శంకర వరప్రసాద్ గారు అనే ఫీస్ట్ని మనందరికీ థియేటర్స్లో ఇచ్చి మెగాస్టార్ ఫాదర్తో కలిసి ఫస్ట్ టైం ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మా డాటర్ని వెల్కమ్ చెప్పేద్దాము. సో సుష్మిత కొణిదల గారు ఆన్ టు ద స్టేజ్ వెల్కమ్ చెప్పేస్తూ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనందరికీ అందించినటువంటి సాహు గారపాటి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ మనందరికీ అందించినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి ప్రొడ్యూసర్స్, ప్లీజ్ వెల్కమ్. సో ముందుగా సాహు గారు, మేడంకి ఇద్దామా, సుష్మిత గారు మాట్లాడతారు. అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడికి వచ్చిన అన్ని ప్లాట్ఫామ్స్, వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి ప్రెస్ అండ్ మీడియా మెంబర్స్కి, అండ్ ఇక్కడున్న మా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ లాస్ట్ 2 days నుంచి మీరు చూపించిన ఎస్పెషలీ ప్రెస్ అండ్ మీడియా దగ్గర నుంచి వచ్చిన వెరీ ఎంకరేజింగ్ రివ్యూస్, ఎంకరేజింగ్ ఫీడ్బ్యాక్ వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ ద వెరీ ఆనెస్ట్
రివ్యూస్ అండ్ రిపోర్ట్స్ దట్ యు హెవ్ బిన్ గివింగ్. ఇలా ఫస్ట్ బిగ్ డెబ్యూ తీస్తున్నందుకు మీరు చూపించిన ఎంకరేజ్మెంట్ ఇస్ వెరీ హార్ట్ ఫీలింగ్. And especially to all the cinema audience and especially మన తెలుగు audience across the entire world, ఇంత కష్టపడి ఇంత డెడికేటెడ్గా అనిల్ గారితో పాటు ఎవ్రీ కాస్ట్ అండ్ క్రూ తీసినందుకు, ద కలెక్షన్స్ కానీ ద టాక్ కానీ ద మూవీ ఫీడ్బ్యాక్ హెస్ బిన్ వెరీ 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 హెల్దీ అండ్ వెరీ ఎంకరేజింగ్. చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఫస్ట్ ఫిలిం లాంచ్ అప్పుడు నాన్నగారు ఒక మాట అన్నారు, పేరేంటన్నావు, సుష్మిత కొనిడల, అది ఆ పేరు నిలబెట్టుకో అన్నారు. సో ఐఎమ్ రియలీ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ ఆ పేరు నిలబెట్టుకున్నాం అనుకుంటున్నాము. అండ్ ఫర్ మీ అండ్ ఎవరైనా జస్ట్ జనరల్గా గిఫ్ట్స్ అంటే దీపావళికి కానీ బర్త్డేస్ కానీ ఇస్తారు. బట్ నాకును సాహు గారికి అనిల్ గారు సంక్రాంతికి ఇచ్చారు గిఫ్ట్, బిగ్ గిఫ్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. ఇట్స్ వెరీ 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 బిగ్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా ద్వారా ఐ థింక్ ఐ మేడ్ నాన్నగారు వెరీ ప్రౌడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ సూపర్ సాహు గారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సాహు గారు ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందు ఇక్కడ వచ్చిన మన మీడియాకి కానీ ఇక్కడ మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ ఎట్లా స్టార్ట్ చేయాలంటే, బ్రదర్ కొంచెం వస్తే ధైర్యంగా ఉంటుంది, కొంచెం పక్కకు రా. అది నేను ఈ సినిమా ఫస్ట్ ఎప్పుడైతే బ్రదర్ మనం ఇలా మెగాస్టార్ గారితో సినిమా చేస్తున్నామంటే అసలు నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే అది ఎవరికైనా ఒక డ్రీమ్ అనమాట, ఇంత పెద్ద హీరోతో సినిమా చేయటం. అండ్ మనం కూడా ఆయన చూసి పెరిగాం. డెఫినెట్గా నేను ఫస్ట్ నుంచి చాలా దాన్ని కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమా మీద, చెప్తా ఉన్నా అనిల్ కూడా. సో మనవాడు ఏంటంటే ఆగు నువ్వు ఎక్కువ మాట్లాడకు అన్న సస్ప్రెస్ చేస్తాడు. సో నేను ఎప్పటి నుంచో అన్నా, బ్రదర్ ఈ సినిమా రిలీజ్ అయినాక బాక్స్ ఆఫీస్ పేరు బాస్ ఆఫీస్ అవుద్ది రాసుకో అని. నేను ఇది 3-4 months బ్యాకే ఈ మాట చెప్పాను. సో మనవాడు ఇప్పుడు కాదులే టైం వచ్చినప్పుడు మాట్లాడతాను అన్నాడు. సో వెరీ హ్యాపీ. ముందు ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము థియేటర్స్కి వెళ్ళినా కూడా ఆ ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ గ్రూప్ అని కాకుండా జనరల్గా ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మెగాస్టార్ గారికి, అట్లానే అడగంగానే ఒక క్యామియో చేసిన వెంకటేష్ గారికి, నయనతార మ్యామ్, అందరూ సో హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఎప్పుడు కూడా మన డైరెక్టర్ నవ్వుతానే ఉంటాడు, చాలా ప్యూర్ హార్ట్ కాబట్టి మనందరం నవ్విస్తున్నాడు. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ బిగ్ సక్సెస్ బ్యానర్ కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ సుష్మిత గారు ఆల్సో, వెరీ కంఫర్టబుల్. అట్లానే మాకు పనిచేసిన టెక్నీషియన్ అందరికీ పేరున సమీర్ రెడ్డి గారు, వెంకట్ మాస్టర్, మన తమిరాజ్ గారు అండ్ అదర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఏఎస్ ప్రకాష్ గారు, అట్లానే మా చీఫ్ ఈపీ సాయి గారు, ఎవ్రీబడి. ఈ సినిమా ప్రతి ఒక్కరి కష్టం అండ్ ఈ రిజల్ట్ మేము అందరం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఈ వీక్ ఈ సంక్రాంతి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వీక్ నుంచి మా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫిలింని. దట్ వాట్ వీ బిలీవ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండి మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమరబుల్గా చేసినందుకు ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచం గ్లోబ్ చుట్టూ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ. మీ ప్రేమ నేను మాటల్లో చెప్పలేను. మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తీసి మీకు ఆనందాన్ని ఇచ్చి దాంట్లో మళ్ళీ నా కృతజ్ఞతను మీకు తెలియజేసుకుంటాను. అంతకుమించి నేనేం చేయలేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పటి వరకు నా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ అందరూ నా గురించి చాలా మంచి మాటలు చెప్పారు. బట్ నేను అనేవాడిని ఈరోజు ఈ సినిమా చేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఒక మెగా గిఫ్ట్ ఇచ్చినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మొదలెడతాను నేను. ఎందుకంటే టెక్నీషియన్స్ అందరి గురించి ప్రీ రిలీజ్లో నేను మాట్లాడేశాను. ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మా చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. నేను ఈ కథ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను ప్రతి స్క్రిప్ట్ ఒక 2.5 months to 3.5 months పడుతుంది. నేను వైజాగ్ వెళ్ళి కూర్చొని, చాలామందికి తెలుసు,
అక్కడ ఒక 2.5 నుంచి 3 months పడుతుంది ఒక కథ. విత్ డైలాగ్ వెర్షన్ అంటే 3.5 months పడుతుంది. చాలా సర్ప్రైజింగ్ థింగ్, చాలా షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 15 రోజులు, సెకండ్ హాఫ్ 10 రోజులు, అంటే 25 daysలో ఫినిష్ చేసినటువంటి స్క్రిప్ట్ ఇది. ఫాస్టెస్ట్ స్క్రిప్ట్ నా కెరియర్లో నేను చేసిన స్క్రిప్ట్ ఇది. దానికి ఎందుకు ఇంత ఫాస్ట్గా అయింది అని మీరు అనుకుంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. రాసేటప్పుడు చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఎలా రాయాలి, ఎలా మొదలెట్టాలి, ఎలా మూమెంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా ఈ సినిమాని కంక్లూడ్ చేయాలి, ఇలా ఆయన అనుకుంటే దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది చిరంజీవి గారే. కాసేపు చిరంజీవి గారు అనకుండా ఒక సగటు ప్రేక్షకుడుగా, సగటు అభిమానిగా ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అలా మాట్లాడుకుంటే, డైలాగ్ని చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు చాలా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పిరేట్ చేసింది చిరంజీవి. ఒక బాధని, ఒక ఎమోషన్ని, కంటి నుండి నీళ్ళు బయటికి రాకుండా ఆర్ద్రతతో మన అందరినీ ఏడిపించగలగాలంటే చిరంజీవి. ఒక డ్యాన్స్ని అలవోకగా గ్రేస్తో, మూమెంట్స్తో, డ్యాన్స్ అంటే ఇలా కదా చేయాలని చెప్పాలంటే చిరంజీవి. 100 మంది ఎదురుగా ఫైటర్స్ నుంచి ఉంటే చాలా యాటిట్యూడ్తో నుంచుని ఒక చిన్న సిగరెట్ వెలిగించాలంటే, ఒక బాసిజం చూపించాలంటే చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా, అందంగా, తన మార్క్తో, తన స్టైల్తో, తన ఓన్ చేసుకొని ఒక స్పెషల్ యాక్టింగ్ లాగా మనందరికీ ప్రజెంట్ చేసిన వ్యక్తి చిరంజీవి. సో అలాంటి ఒక చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఒక పెన్ను మొదలెడితే ఈ డాట్స్ అన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోయాను నేను అంతే. ఈ డాట్స్ ఆయనకున్న స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆయన మనల్ని కొన్ని దశాబ్దాలుగా మనల్ని ఎలా ఎగ్జైట్ చేశాడో, సో అలా ఎగ్జైట్ చేసిన డాట్స్ కలుపుకుంటూ వెళ్ళాను నేను అంతే. అందుకే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో ఒక ఇంట్రడక్షన్ సీన్ రాయాలన్నా, లేకపోతే ఒక పిల్లలతో ఒక ఆర్ద్రతకు ఒక సన్నివేశం రాయాలన్నా, ఒక వైఫ్ మామగారి మధ్యలో చాలా చలాకీగా నిలబడి, ఒక యాటిట్యూడ్తో నిలబడి, ఒక స్వాగ్తో నిలబడి చేయాలన్నా, ఒక విలన్స్ ముందు ఒక యాటిట్యూడ్తో నిలబడాలన్నా, ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో నాకు రాయటానికి నాకు ఈజీగా క్రియేట్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు. సో అందుకే నేను ఆ క్రెడిట్ నేను చిరంజీవి గారికి ఇవ్వదలుచుకున్నాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు. మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఈరోజు దేశం నలుమూల, ప్రపంచం నలుమూల ఉన్న మెగా అభిమానులు అందరూ ఆయనతో పాటు, మెగా అభిమానులతో పాటు చిరంజీవి గారిని ఒక నటుడుగా అభిమానించే సగటు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు అందరిని ఇచ్చిన ఒక మ్యాజిక్ ఈ సినిమాలో అడుగడుగున నాకు ప్రజెంట్ చేసే అవకాశం కల్పించారు చిరంజీవి గారు. సో వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక మెగా ఫ్యాన్స్ అయితే నేను కనపడితే నన్ను లాక్కెళ్ళి కొంతమంది అయితే ముద్దు పెట్టేద్దామని చూస్తారు. సో అంత అభిమానం చూపిస్తున్నారు. అండ్ ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ప్రతి చోట వాళ్ళు చూపిస్తున్న అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇది అంత కుదిరిందంటే దానికి కారణం చిరంజీవి గారు. అండ్ థ్యాంక్ యూ చిరంజీవి సార్. సో నేనేదో ఒక టైమింగ్ అనుకొని, నేనేదో కొన్ని డైలాగులు అనుకొని ఏదేదో రాసేసుకొని వచ్చి, సార్ నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అంటే 150 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతోమంది దిగ్దర్శకులతో పనిచేసిన చిరంజీవి గారు ఈరోజు ఆయన పక్కన అందరూ బచ్చాగాళ్ళే. మా టీంలో అందరూ ఆయన చూస్తే పెరుగుతొచ్చిన అందరూ ఇంత బచ్చాగాళ్ళం ఆయన సినిమాలు చూసేస్తుంటే, ఇంత పిల్ల బచ్చాలందరూ ఆయన పక్కన ఉన్నా కూడా స్టిల్ ఆయన కూడా మాతో కలిసిపోయి ఒక నార్మల్ మనిషిలాగా, ఒక నార్మల్ ఆర్టిస్ట్గా ప్రతి ఒక్కరికి ఆ స్పేస్ ఇస్తూ ఆయన ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేస్తూ మా అందరి వెనకుండి నడిపించిన శంకరుడు మా శంకర్ వరప్రసాద్ గారు, మా చిరంజీవి గారు. నన్ను ముద్దుగా విసు గారు అని పిలుస్తుంటారు, విశ్వం గారు అని పిలుస్తుంటారు. ఎందుకంటే కొద్దిగా చాదస్తంతో ఒక 2-3 టేకులు ఎక్కువ అడిగితే, అబ్బా నువ్వు విశ్వనాథ్ గారిలా పనిచేస్తున్నావా బాబు, విశ్వం గారు ఇలా రండి అని చెప్పి చాలా సరదాగా ముద్దుగా పిలిచేవాళ్ళు. సో మాకు పనిచేసిన 85 రోజులు హర్ష గారికి బాగా తెలుసు, త్రూ అవుట్ ఉన్నారు. సో 85 రోజులు ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ మెమరీ. మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంది. సక్సెస్ఫుల్ ఈవెంట్కి కొద్దిగా దాచుకుందాం, సక్సెస్ ఈవెంట్కి. సో ఇది ప్రస్తుతానికి చిరంజీవి గారి గురించి నాకు మనసులో ఉన్న ఒక ఫీలింగ్ మీకు ముందు పెట్టాలనిపించింది. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా పనిచేసిన మా సాహు గారపాటి గారు అండ్ మై ఫ్రెండ్, మై ఫ్యామిలీ. సో ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ప్రపంచం అంతా చూడాలి ఈ గొప్పతనం చెప్పే ముందు రండి. ఈ గొప్పతనం ఏంటంటే, బాధ వచ్చినప్పుడు ఒకలాగే ఉంటాడు, సక్సెస్ వచ్చినప్పుడు ఒకలాగే ఉంటాడు. చూడండి, తొనకడు బెనకడు అదే ఎక్స్ప్రెషన్, అలా ఉంటారు అనమాట.
అబ్బా నవ్వారు మీరు, చాలా హ్యాపీ. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాక అసలు అంతే సటిల్నెస్ మెయింటైన్ చేస్తారు. సో థ్యాంక్ యూ సాహు గారు, ఇంత పెద్ద బడ్జెట్ని, ఇంత స్టార్ క్యాస్ట్ని చాలా కూల్గా హ్యాండిల్ చేస్తూ మాతో పాటు మమ్మల్ని నడిపించినందుకు. అలాగే మా సుస్మిత కొనిదెల గారు, ఈ సినిమాకి ఇంకొక ప్రొడ్యూసర్. ఈ సినిమా సక్సెస్ అయ్యాక, సో నేను ప్రతి సినిమా సక్సెస్ అయ్యాక నాకు ఒక 2 రోజులు జోన్ అవుట్లో ఉంటా. ఏం జరుగుతుంది నా చుట్టూతా, పెద్ద హిట్ అయిపోయిందా, అమ్మాయి సక్సెస్ అయిపోయిందిగా అని చెప్పి ఒక జోన్ అవుట్లో, ఒక ఏందో బ్రహ్మానందం మనీ సినిమాలో చూస్తే ఇలా నడుస్తుంటాడు కదా, ఇలా నడుస్తుంటా జోన్ అవుట్లో. సో అలాంటి జోన్ అవుట్లో కనపడిన ఇంకొక వ్యక్తి సుస్మిత గారు నాతో పాటు. ఆవిడ కూడా ఒక జోన్ అవుట్లో, ఏంటి డాడీతో ఇంత పెద్ద హిట్ కొట్టాను నేను, అయ్య బాబాయ్. సో అలాంటి జోన్ అవుట్లో కనబడుతూ ఇద్దరం క్లాష్ అయ్యాం ఒకరోజు. సేమ్ ఫీలింగ్ కదా, నాకు సేమ్ ఫీలింగ్. ఎందుకంటే నేను ఆ ఫీలింగ్ నేను ఎక్స్పీరియన్స్ ఉన్నాను కాబట్టి ఆ ఫీలింగ్ తాలూకు వెనక ఉన్నటువంటి ఒక దీన్ని నేను అర్థం చేసుకోగలను. వాళ్ళ నాన్నగారితో ఎప్పటికైనా ఒక అద్భుతమైన సినిమాలో తన పేరు ప్రొడ్యూసర్గా ఉండాలనుకునే ఒక యాంబిషన్కి ఒక రైట్ ప్రాజెక్ట్, ఒక రైట్ ప్రొడక్ట్ పడి ఈరోజు ఆవిడ యాంబిషన్, ఆవిడ డ్రీమ్ నెరవేరినందుకు సో మీకు కూడా కంగ్రాచులేషన్స్. ముందు ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసరు 1 మిలియన్ దాడితే కారు అడిగాడు కదా, ఇవ్వాలి కదా, నేను కారు ఇవ్వాలి కదా, కారు ఇస్తున్నా. కానీ ఇప్పుడు అది 3 దాటి 4 అయింది అనుకో, ఆయన నాకు ఒక ఫామ్ హౌస్ ఇవ్వాలి. ఇప్పుడు కారు అడుగుతాడా లేదా ఆయనకి వదిలేస్తున్నా. సో సాహు గారు, సో హ్యాపీ. ఈ సంక్రాంతి మీకు సినిమా వసూళ్ల పరంగా మీ ఇద్దరు నిర్మాతలు హ్యాపీ ఫీల్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్లో వచ్చిన ఎగ్జిబిటర్స్ అందరూ, ప్రేక్షకులు ఎంత సంతోషపడ్డారో అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం, మా సమీర్ రెడ్డి గారికి, ఇందాక ఎవరు అన్నారు నాతో పాటు ఓపెనర్ సచిన్ సెహ్వాగ్ అన్నట్టు అవతల నుంచి బ్యాటింగ్ చేయడానికి ఫాస్ట్గా వితౌట్ క్వాలిటీ మిస్ కాకుండా ఈరోజు ఫోటోగ్రఫీ అందరూ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. సమీర్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. విత్ ఇన్ షార్ట్ టైం మీ డ్రీమ్ కూడా నెరవేర్చుకున్నారు. అండ్ అలాగే ప్రకాష్ గారు, అద్భుతమైన సెట్లు, మా డైరెక్టర్ ప్రకాష్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. భీమ్స్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? సినిమాలు రిలీజ్ అయినాయిగా 2, ఇంకేమైనా ఉందండి సినిమా? రెస్ట్ కోసం వెళ్ళాడు ఇంకో. ఓకే. సో భీమ్స్ కూడా అద్భుతమైన పాటలు ఇచ్చాడు, అద్భుతమైన బీజిఎం ఇచ్చాడు. చాలా కష్టపడ్డాడు ఈ సంక్రాంతికి. పాపం తను 2 సినిమాలు ఉన్నాయి, 2 సినిమాలకి న్యాయం చేయాలని చెప్పి రేత్రింబౌలు వర్క్ చేశాడు టీం అందరితో. సో భీమ్స్ కూడా నా కంగ్రాచులేషన్స్. మా జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక ఫైట్ మాస్టర్ పనిచేశాడు, నభా. ఓపెనింగ్ ఫైట్ చేసింది నభా అనే ఫైట్ మాస్టర్, నభాకాంత్. తనకి నా కంగ్రాట్స్. అలాగే క్లైమాక్స్, గోల్ ఫైట్, సినిమాలో అదర్ యాక్షన్ పార్ట్ అంతా నా ప్రియ మిత్రుడు, శిష్యుడు, ఏదో ఫస్ట్ సినిమా నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు పటాస్ నుంచి, మా వెంకట్ మాస్టర్. సో వెంకట్ మాస్టర్తో ప్రాబ్లం ఏంటంటే, వెంకట్ మాస్టర్ గురించి మాట్లాడకపోతే వెంకట్ మాస్టర్ ఫీల్ అవడు. వెంకట్ మాస్టర్ భార్య వందన ఉంది, వందులు, ముద్దుగా వందులు అని చెప్పి తిరుగుతుంటాడు. నన్ను అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, ఏ అన్నయ్య ఆయన గురించి మాట్లాడరా. అమ్మ తల్లి వందులు, హ్యాపీయా? సో మీ ఆయన గురించి మాట్లాడాను. ఆల్ ద బెస్ట్ వెంకట్. సో ఇంకొక కోరిక ఉంది ఆవిడకి. ఆవిడ చిరంజీవి గారు ఫ్యాను. ఒక్కరోజన్న సెట్కి పిలిచి ఒక ఫోటో దించలేదని అడిగింది. ఫోటో కూడా కన్ఫర్మ్ త్వరలో. సో వెంకట్ మాస్టర్ గారికి సారీ చెప్తున్నాను. అలాగే ఇక రైటింగ్ టీం ఈరోజు 3 మాట్లాడారు. సో మిగతా టీం చాలామంది ఉన్నారు. మా నారాయణ గారు, మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు అండ్ తిరుమల నాగ్. సో వాళ్ళు కూడా మైకులు తీసుకుంటే అజ్జు కంటే అనర్గళంగా మాట్లాడగలరు, కాకపోతే ఈరోజు రాలేరు. సో అలాగే అజ్జు, నాకు ఎవరి గురించి భయపడిన కానీ ఇతని స్పీచ్ ఎప్పుడు వస్తుందని భయంగా ఉంటుంది నాకు. ఏం మాట్లాడేస్తాడో ఏంటో ఎక్స్టెంపోలో భయంగా ఉంటుంది. థ్యాంక్స్ అజ్జు. ఎందుకంటే ఈ రైటర్స్ అందరినీ నేను పెట్టినంత టార్చర్ ఎవరూ పెట్టరు. నేను ఒక వెర్షన్ అనుకుంటా, ఆ వెర్షన్ వచ్చాక దాదాపు ఎవరన్నా డైలాగ్ వెర్షన్ ఒకటి రాస్తారు. నా సినిమాకి 66 వెర్షన్లు ఉంటాయి. ఈ రోజు రాసింది ఓకే అంటాను, నెక్స్ట్ రోజుకి వచ్చి ఇది కాదు ఇంకోటి అంటాను, ఇది కాదని సినిమా రిలీజ్ అయ్యే వరకు 36 వెర్షన్లు రాపిస్తూనే ఉంటాను. చాలా ఓపిక్గా ఎన్ని వెర్షన్లు అయినా రాసుకుంటూ వచ్చి ఆ ఫైనల్ మళ్ళీ మిక్సింగ్ ఉంటుంది. నా వెర్షన్, వీళ్ళ వెర్షన్ అన్నీ కలిపి ఒక మిక్సీ చేసి చేస్తాం. ఆ వెర్షన్ అబ్బో అదొక పెద్ద, నాతో రైటర్స్గా పనిచేసే వాళ్ళకి తెలుసు అది ఎంత టఫ్ ప్రాసెస్. రైటర్స్ అంటే ఒక వెర్షన్ రాసి 2 నెలలు కూర్చోవడం కాదు స్క్రిప్ట్ బట్, సినిమా రిలీజ్ అయ్యే వరకు ముందు రోజు వరకు ఎడిటింగ్, డబ్బింగ్లో కూడా వచ్చి కూర్చుంటారు నాతో పాటు ఏమైనా ఇంప్రూవైజ్ చేద్దాం అని చెప్పి. సో అంత డెడికేషన్గా పనిచేస్తారు అజ్జు అండ్ సాయి.
అండ్ ప్రదీప్ కూడా. అండ్ సాయి గురించి స్పెషల్గా చెప్పాలి. నేనేంటంటే సినిమా తీశాక ఒక 1 వీక్ ముందు కాన్ఫిడెన్స్ అంతా వెళ్ళిపోద్ది నాకు. ఏమవుద్ది సినిమా అని చెప్పి పరీక్ష రాసి ఎగ్జామ్ స్టూడెంట్ లాగా అయిపోతా. ఇది తీసేద్దామా అది తీసేద్దామని మా ఎడిటర్ తమ్మిరాజు గారు బుర్ర తింటుంటే నా వెనక ఒకడు కాన్ఫిడెంట్గా తిరుగుతుంటాడు. అగా ఎందుకు తీస్తావు అదే లా అన్నాడు. ఒకడే కమాండ్ చేసేది మా వాడు సాయి. బుద్ధుందని ఏమి అది ఎంత పండిందో తెలుసా ఎపిసోడ్, ఎడ తెస్తావు అది ఇలా అని చెప్పి ఇదిలిస్తాడు. ఒక్కోసారి కోపడతాడు, అరుస్తాడు. ఏంటి సినిమాని చెడగొడతావేంటి నువ్వు, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని అవతలకి వెళ్ళు, అసలు వెయిటింగ్ రాకు అని చెప్పి నన్ను ఒక కంట్రోల్ చేసే వ్యక్తున్నాడంటే మా సాయి. లేకపోతే అద్భుతమైన ఎపిసోడ్ నా ఎక్స్టెంపోలు ఇది తీసేద్దాం అది తీసేద్దాం మా ఎడిటర్ కరెక్టే కదా నేను చెప్పింది. సో అంత ఎక్కువ ఆలోచిస్తాను, అంత భయం. ఎందుకంటే ఎట్టైనా ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ వెళ్ళాలి, సినిమాని కాపాడుకోవాలి, అంత ఓవర్ ఎంతూజియాజంతో పనిచేస్తాను. సో ఇలాంటోడు ఒకడు ఉండాలి వెనక. థ్యాంక్ యూ సాయి. సినిమా నువ్వు కాపాడుతావు లాస్ట్లో, నేను దాన్ని స్పాయిల్ చేయకుండా. అలాగే మా తమ్మిరాజు గారు ఎడిటర్, పాపం ఇతను కూడా ఇంత రైటర్స్ లాగే ఒక 6-7 వెర్షన్లు కూర్చోబెట్టి కట్ చేపిస్తూ ఉంటాను. ఆయన చాలా ఓపిక సినిమా ఎంతవరకు పనిచేస్తారు. థ్యాంక్ యూ తమ్మిరాజు గారు. నా ఫస్ట్ ఫిలిం నుంచి నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా నాతో పాటు పర్ఫెక్ట్గా ట్రావెల్ చేస్తాను. అలాగే మిగతా టీం అందరికీ పనిచేస్తూ ప్రతి ఒక్కరిని మిగతా వాళ్ళని ఏదైనా కవర్ చేస్తుంటే సక్సెస్ ఈవెంట్లో కవర్ చేస్తాను. ఇక్కడ ఇంకొక 2 వ్యక్తుల గురించి స్పెషల్గా మాట్లాడి చిన్న ఫినిషింగ్ పని చేద్దాం. కలెక్టర్ శ్రీనివాస్ గారు ముందుకు రావాలి. కలెక్టర్ శ్రీనివాస్ గారు ఎక్కడ రండి, ముందుకు రండి సార్. ఇటు రండి సార్, ఇటు రండి సార్. మైక్ ఇవ్వండి శ్రీనివాస్ గారికి, మైక్ ఇవ్వండి. ఇటు రండి. ఈయన ఫ్లోలో ఒక డైలాగ్ వేశారు. నేను కలెక్టర్గా చాలా బిజీగా ఉన్న రోజుల్లో నువ్వు జాబ్ వదిలేసి రా, నువ్వెందుకు జాబ్ చేయాలని చెప్పి ఇండస్ట్రీకి బలవంతంగా లాక్కొచ్చాను. అసలు జరిగిన విషయం ఏంటి ఇప్పుడు చెప్పండి. చెప్పండి జరిగిన విషయం, అసలు విషయం చెప్పండి. నేను వైజాగ్ జాయింట్ కలెక్టర్గా ఉండగా ఆయన F2 కథ రాసుకుంటూ పార్క్ హోటల్లో ఉన్నారు. జిమ్ చేస్తుంటే మా జిమ్ ట్రైనర్ చెప్పారు, ఆయన తెలుసా అంటే అనిల్ రావుపూడి గారు అని చెప్పాడు ఆయన. నేను కూడా సార్ చూసుకుని ఆ రోజు ఇంటికి వెళ్ళి రాత్రి రాజాసాబ్ సినిమా చూసి పొద్దున్నే, అప్పుడు రాజాసాబ్ సినిమా చూశాను ఆయన తీసింది. సారీ రాజా ది గ్రేట్ సినిమా చూసేసి అనిల్ గారి దగ్గర పొద్దున్నే వెళ్ళి వైజాగ్ జాయింట్ కలెక్టర్ గారు మిమ్మల్ని కలుస్తారంటే లోపలికి వెళ్ళాను. ఓ షాలు ఒకటి కప్పాను. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రోటోకాల్ ఆఫీసర్గా ఉండేవాడిని. మా దగ్గర పెద్ద పెద్ద కాస్ట్లీ బుద్ధుడి బొమ్మలు అవి ఉండేవి. అవన్నీ తీసుకెళ్ళి హంగామాగా వెళ్ళి ఒక శాలువా కప్పి అప్పటికి 4-5 సినిమాలు చేశానండి. నాకు ఒక చిన్న వేషం ఇప్పించండి సార్ అన్నాను. అంతేగాని నా ఉద్యోగం మానిపించడం ఏం లేదు. F2 హిట్ అవడం వలన నా అంతా నేనే బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. షాల్వా కప్పారు, ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి, అది గిఫ్ట్ అంటే షీల్డ్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి సింహాచలం ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం చేయించి మొత్తం ఒక చిన్న సెటప్ చేయించారు. చిన్న అద్భుతమైన సెటప్ జరిగాక అప్పుడు అతని మీదకి ఆయన మీదకి ఒక చూపు వెళ్ళి అప్పుడు F2లోకి వచ్చారు కదా. మరి జరిగిన స్టోరీ వచ్చాను అంటే 7 సినిమాలు ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞత జోక్స్ పార్ట్. ఒక చిన్న మీకు కంటెంట్ దొరికింది దీనివల్ల. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు సో అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ అందరూ చేశారు, ఇంకా సినిమాలు చాలామంది ఆర్టిస్ట్ అందరూ చేశారు. వాళ్ళు మిగతా వాళ్ళు రాని వాళ్ళు కూడా సక్సెస్ ఈవెంట్లో వచ్చి వాళ్ళు ఈ స్టేజ్ షేర్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అండ్ ఇంకొక వ్యక్తి మన శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్ నా మంచి ఫ్రెండ్స్. సో అభినయ్. సో కొత్తగా క్యాథరిన్ గురించి చెప్పాలి. బీయింగ్ ఏ హీరోయిన్గా చేస్తూ కూడా ఈ సినిమాలో జ్వాల అనే పేరు పెట్టాక, ఎందుకంటే జ్వాల అంటే చంటబ్బాయిలో సుహాసిని గారు చేసిన పాత్ర. సో అది అందరికీ గుర్తు రావాలని ఒక హీరోయిన్గా చేస్తే ఎవరైనా బాగుంటుందని చెప్పి నేను క్యాథరిన్ అడిగాను. పాపం క్యాథరిన్ ఏమాత్రం ఆలోచించకుండా చిరంజీవి గారి పక్కన మంచిగా త్రూ అవుట్ ఒక టీంలో రోల్ కదండి, నేను చేస్తానని చెప్పి ఆ అమ్మాయి అక్కడక్కడ కొద్దిగా డైలాగులు ఉన్నా లేకపోయినా సినిమా అంతా చాలా అద్భుతంగా చేసింది. అలాగే వెంకటేష్ గారితో చివరిలో అమ్మాయిని కలిపాము కాబట్టి ఒక హీరోయిన్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను చెప్పినందుకు క్యాథరిన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పాత్రను యాక్సెప్ట్ చేసినందుకు. అలాగే నయనతార గారికి మరొకసారి నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఆవిడ చేసిన సపోర్ట్. ఈరోజు నయనతార గారు చిరంజీవి గారి పక్కన ఎంత అద్భుతంగా పేరు కుదిరిందని చెప్తున్న దానికి కూడా చాలా థ్యాంక్స్. అలాగే మరొకసారి ముగించే ముందు చిరంజీవి గారితో మొదలెట్టాను. సో ముగించే ముందు ఆబ్వియస్గా మా వెంకటేష్ గారితో ఫినిష్ చేయాల్సిందే. సో విక్టరీ వెంకటేష్ గారు ఈ సక్సెస్లో మాతో పాటు మా వెనక చిరంజీవి గారికి మాకు ఒక దాన్ని ఏమంటారు, ఒక బెస్ట్ బడీ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా మాతో ట్రావెల్ అయ్యారు. ఒక స్పెషల్ క్యామియో చేశారు. ఎంత అద్భుతంగా థియేటర్లో ప్రేక్షకులు దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారంటే మామూలుగా రిసీవ్ చేసుకోవట్లేదు. ఒకళ్ళ మీద ఒకరికి ఈగో లేకుండా, జెలసీ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఇద్దరు స్టార్స్ ఒకళ్ళ పాటకు ఒకళ్ళు డ్యాన్స్ చేయటం, అల్లరి చేయటం నేను కళ్ళతో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు, లేడీస్ ముఖ్యంగా ఎంత చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ గారు. ఈ పాత్రను ఒప్పుకొని మాతో పాటు చిరంజీవి గారితో పాటు దీన్ని చేసినందుకు
అండ్ నాకు తెలుసు ఆయనకి ఎంత అట్మోస్ట్ లవ్ అండ్ రెస్పెక్ట్ లేకపోతే ఇది చేయరు. చిరంజీవి గారి మీద ఉన్న అట్మోస్ట్ రెస్పెక్ట్, నా మీద ఉన్న అట్మోస్ట్ లవ్. థ్యాంక్ యూ సార్, యు ఆర్ ఆల్సో బిగ్ కీ పార్ట్ ఇన్ అవర్ సక్సెస్. మేము ఎప్పటికీ మర్చిపోయాం. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హర్ష గారిది ఇందాక ఒక విషయం చెప్పారు. అతని కాలు మీరు ఇప్పుడు చాలామంది ఇందాక జీవి గారు అన్నారు, ఇప్పుడు ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది మీరు వెళ్ళి సినిమా చూస్తే. అసలు నడవలేని హర్ష గారు సినిమా అంతా యాక్ట్ చేశారనేది ఒక థ్రిల్లింగ్ పాయింట్. సో దానికి నేను చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఆర్టిస్ట్ని మధ్యలో పాపం తన చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఒక డ్రీమ్, దాన్ని నేను మధ్యలో ఆపదలుచుకోలేదు. ఏదో ఒకటి చేద్దాం, ఎలా మేనేజ్ చేద్దాం అంటే అప్పుడు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఇంకొక వ్యక్తి, లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. సో రాఘవేంద్ర గారు అయితే ఇప్పుడు ఈ సినిమాని ఎలా తీస్తాడు, రాఘవేంద్ర గారు అయితే ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారని చెప్పి నన్ను నేను అలా ఒక ఊహించుకొని ఏం చేసామంటే, యాక్చువల్గా ఇంటర్వెల్ బ్లాక్లో వీళ్ళతో పాటు నడుచుకుంటూ రావాలి హర్ష గారు. రాత్రి సీన్ మార్చేసా. సో ఒక ట్రాలీ తెప్పించి, డ్రమ్స్ తెప్పించి, సో అప్పటికప్పుడు సాంగ్ చిరంజీవి గారు అడగగానే ఒక హైలాగా అతను వచ్చి నుంచుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ హర్ష గారు వాకింగ్ ఉండదు, ఫ్రేమ్ ఎంట్రీలు ఉంటాయి. సో ఇలా ఫ్రేమ్ అలా వచ్చి అలా నుంచుంటాడు. సో ఆయనకి దానికి ఒక స్కూటర్ తెచ్చుకున్నాడు, 3 బండి స్కూటరు, చైరు. ఈ స్కూటర్ మీద ఇలా 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 వచ్చి అలా నుంచుంటారు. సో అలా చాలా క్లెవర్గా, స్మార్ట్గా ఏదో అక్కడక్కడ చేసాం. నుంచోబెట్టడం కూడా కాలు కనపడకుండా ఇద్దరి మధ్య ఓవర్లాప్లో నుంచోబెట్టడం. సో ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చిరంజీవి గారితో నటించాలని ఒక కళ ఉన్న ఆర్టిస్టు మధ్యలో అది ఆగిపోకూడదు. ఆ కష్టం ఏదో నేను పడతా. సో ఆడియన్స్కి ఆ డౌట్ రాకుండా చిన్న చిన్న జిమ్మిక్స్ చేసి ఈరోజు హర్షవర్ధన్ తన హ్యాపీగా తన నచ్చిన నటుడు, ఇష్టమైన నటుడితో యాక్ట్ చేసిన ఆ అనుభూతిని పొందారు. థ్యాంక్ యూ హర్ష గారు. అడిగాను మొత్తం నా గురించి మాట్లాడావు, బాస్ గురించి మాట్లాడవా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, బాస్ గురించి నీ ముందు ఎందుకు మాట్లాడుతాను, బాస్ ముందు మాట్లాడతా అన్నాడు. ఓకే ఓకే అలాగే మాట్లాడు. సో వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ప్రతి సినిమాకు ఒక జర్నీ, ఆ జర్నీలో నేను ఒక్కొక్కసారి ప్రెషర్లో ఉన్నా, ఒక్కొక్కసారి స్ట్రెస్లో ఉన్నా, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లో ఉన్నా, ఈ ప్రమోషన్స్ వీటిల్లో వాళ్ళందరూ కనిపించిన ప్రతి మీడియా స్నేహితులందరూ భుజం మీద షోల్డర్ వేసి నువ్వు కొడతావు అని చెప్పి నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. నేను ఎప్పుడు ఎదురొచ్చినా నన్ను నవ్వుతూ పలకరిస్తారు. వాళ్ళ పాజిటివ్ ఎనర్జీని ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు సక్సెస్ కొట్టి ఇక్కడికి వస్తే ప్రతి మీడియా మిత్రుడు ఒక చెయ్యి ఇచ్చి ఇలా చెయ్యి గట్టిగా ఊపేస్తున్నారు నాది. ఆ గట్టిగా ఊపే దాంట్లో వాళ్ళకి నా మీద ఉన్న ఎఫెక్షను, ఈ సినిమా తాలూకు ఒక పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళకి నా మీద ఉన్న ఒక పాజిటివిటీ ఎలా తెలుస్తుంది నాకు అర్థమైంది. పేరు నా మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్కొక్క పేరు నేను మెన్షన్ చేస్తానంటే లక్ష్మి గారు కోపం వస్తుంది నా పేరు మెన్షన్ చేయలేదని. అందుకే నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు, గ్రూప్గా మెన్షన్ చేస్తాను. లక్ష్మి గారు మీరు దాంట్లో ఉన్నట్టే చేస్తూ. అలాగే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో గత 15 రోజులుగా జరిగిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. సో దొరకడా సో గట్టిగా దొరికేసా. ఎవరికి దొరికాను? ప్రేక్షకులకు దొరికాను. వాళ్ళు టికెట్ పెట్టి ఈ సినిమాని, చిరంజీవి గారిని మేము ఇలా చూడాలి, మా చిరంజీవి గారిని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, సినిమాకి వెళ్ళి మేము ఎంటర్టైన్ అవ్వాలని ప్రేక్షకులందరికీ చాలా గట్టిగా దొరికాను. చాలా థ్యాంక్ యూ. ఈసారి కూడా ఈ సంక్రాంతి నాకు మళ్ళీ మెమరీస్ చేయండి, సెలబ్రేట్ చేయండి. మీమ్స్ ఫ్రెండ్స్ అందరూ వేసుకునే వాళ్ళు వేసుకోండి, పొగుడుకునే వాళ్ళు పొగుడుకోండి. నేను మాత్రం మీ మీమ్స్ చూస్తాను, నవ్వుకుంటాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.